సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగారు. సో 4 కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకోవచ్చు ఇక్కడ. ఒకటి, పేష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ మార్క్వెస్ట్ హెస్టింగ్స్ అని చెప్పేసి అంటున్నారు. పేష్వా బాజీరావు 2 ఉన్న టైంలో ఇది జరిగిందనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పేష్వా బాజీరావు 2 తర్వాతే మనకి హోల్కర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఏర్పడినట్టుగా కూడా చెప్తా ఉంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎజువా ఉద్యమాన్ని శ్రీనారాయణ గురు అనే పర్సన్ స్థాపించారు. ఇది కేరళకి సంబంధించింది. ఈ ఎజువా అనేది మనకి లో క్యాస్ట్ అనమాట. కేరళలో వెళ్ళి టెంపుల్లోకి కానీ మిగతా వాటిలోకి కానీ ఎంటర్ చేసే వాళ్ళు కాదు. వీళ్ళ కోసం పాటుపడిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ వన్, జనతా అనే పత్రికని స్థాపించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది, మీకు ఆల్రెడీ తెలుసు, అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఈ క్వశ్చన్ కి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే గారు. సో ఈ ఒక్క ఆప్షన్ తెలిసినా మీరు ఆన్సర్ పెడతారండి, ఎందుకంటే ఆప్షన్ డి అనేది తప్పు. ఆప్షన్ డి తప్పు ఎక్కడుంది? ఆప్షన్ 1లో కరెక్ట్ కాదు, 3rd లో కరెక్ట్ కాదు, 4th లో కరెక్ట్ కాదు. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏబిసి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. సో ఇక్కడ జనరల్ గా చూసుకోవచ్చు, అంబేద్కర్ గారు వచ్చేటప్పటికి మనకి మూంక్ నాయక్ అనే పత్రికని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వీక్లీ పత్రిక అనమాట. అలాగే ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం అనే బుక్, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, క్యాస్ట్ ఇన్ ఇండియా, ద మెకానిజం, ఈ బుక్స్ ని రాసింది అండ్ ఈ పత్రికని ప్రవేశపెట్టింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఆర్టికల్ 32ని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు చూసుకోవచ్చు. సైమన్ కమిషన్ ఏదైతే ఉందో దానిని యాక్సెప్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనమాట. 3 రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయిన పర్సన్ గా అంబేద్కర్ గారిని చెప్పొచ్చు. గాంధీ అంబేద్కర్ గారికి 1932లో మనకి పూనా ఒడంబడిక అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఈయన మాహర్లా అనే ఒక ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంబేద్కర్ గారు. ఇవి ఓవరాల్ గా అంబేద్కర్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా ఉంటే గనక లాస్ట్ లో ఒకసారి చూద్దాం, బట్ ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏంటది, మ్యాచ్ ద ఫాలోయింగ్ జర్నల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని కూడా మీరు ఈజీగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో సాధారణంగా కనుక మనం చూసుకున్నట్టయితే కుడియర్సు లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. ఈవి రామస్వామి పెరియార్ అనే పర్సన్ ఈయన స్టార్ట్ చేశారు. రామస్వామి నాయకర్ గారిని పెరియార్ అని కూడా అంటారు. మద్రాసు ప్రెసిడెన్సీ తమిళనాడుకి సంబంధించి ఆయన గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, న్యూ ఇండియా కామన్వెల్త్, దీన్ని అనిబీసెంట్ గారు స్టార్ట్ చేశారు. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రబుద్ధ భారతి స్వామి వివేకానంద గారు. బెంగాలీ వచ్చేటప్పటికి మనకి గిరీష్ చంద్ర ఘోష్ అనే పర్సన్ అనమాట. ఆప్షన్ 2, 2, 3, 4, 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. కామన్వెల్త్ కూడా అనిబీ సెంట్ గారే. అలాగే భారత్ మాత అనే ఒక పత్రిక ఉంటుంది, దీన్ని అజిత్ సింగ్ గారు ప్రారంభించారు. భారత్ మాత అనే పత్రికని స్థాపించింది మనకి అజిత్ సింగ్ గారు. వాయిస్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నవరోజీ గారు. సో ఇలా నెక్స్ట్ యంగ్ ఇండియా, హరిజన్ లాంటి పత్రికల్ని గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గతంలో చాలా న్యూస్ పేపర్స్ చెప్పుకున్నాం కదా, ఇవి ఒకటి దాంట్లో. అండ్ థియోసోఫికల్ సొసైటీ మెంబర్గా ఉన్నది అనిబీసెంట్ గారు. అలాగే థియోసోఫికల్ సొసైటీకి భారతదేశంలో అధ్యక్షత కూడా ఆవిడ వహించారు. మొదట్లో థియోసోఫికల్ సొసైటీ న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని శాఖలు ప్రపంచంలో చాలా చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అందులో ఇండియా ఒకటి. ఇండియాలో ఫస్ట్లో ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి అడియార్, మద్రాస్ దగ్గర ఉన్న అడియార్ ప్రాంతానికి మార్చారనమాట. ఆ థియోసోఫికల్ సొసైటీ మెంబరే అనిబీసెంట్ గారు. 1916లో మనకి ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్ కి సంబంధించిన సమావేశానికి ఏదైతే ఉందో ఆమె ఒక కీలక పాత్ర వహించారనమాట. 1917లో డిఫెన్స్ ఇండియా యాక్ట్ కింద ఆమె అరెస్ట్ అయ్యారు. అదే సంవత్సరంలో ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ కూడా అనిబీసెంట్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. క్రింది వాటిని జతపరచమని అడుగుతున్నారు. స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వన్, స్వదేశీ ఉద్యమం. దీన్ని లార్డ్ కర్జన్ స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకొని. కర్జన్ దీన్ని ప్రారంభించారనమాట. స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతర ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బంకిం చంద్ర చటర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆనంద్ మట్ అనే బుక్ రాశారు. అందులో వందే మాతరం అనే గీతం ఉంది. సో దానిని ఇక్కడ ఆలపించడం వల్ల ఇది వందే మాతర ఉద్యమంగా ప్రారంభమైంది. అలాగే ఇది భారతదేశంలో ఏర్పడిన తొలి ప్రజా ఉద్యమంగా కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజిస్తామని చెప్పి వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా విభజించడం జరిగింది. సో దాని తర్వాత కాలంలో వందే మాతర ఉద్యమం అండ్ బెంగాల్ విభజనే 1907లో ఐఎన్సి అనేది అతివాదులు మితవాదులుగా విడిపోవడానికి ఒక కారణమయ్యాయి.
నెక్స్ట్ వన్ సహాయ నిరాకరణ ఉద్యమం. 1920లో గాంధీ దీన్ని స్టార్ట్ చేశారనమాట. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత గాంధీ గారు 1 సంవత్సరంలోనే స్వరాజ్యం రావాలి అనే నినాదంతో దీన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే 1922లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్, అదే గోరఖ్పూర్లోని చౌరా చౌరీ అనే ప్రాంతం దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో 22 మంది పోలీసులని విప్లవకారులు మనకి ఏమంటారు అంటించడం జరుగుతుంది అనమాట, కాల్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆ ఘటనని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేయడం జరుగుతుంది. దాన్ని చౌరా చౌరీ ఘటనగా చెప్తారు. ఆప్షన్ 1 అనేది అక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి శాసన ఉల్లంఘన ఉద్యమం. 1930లో గాంధీ గారు దీన్ని స్టార్ట్ చేస్తారు. 1922లో చౌరా చౌరీ ఘటన అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే మనకి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత శాసన మండలికి సంబంధించి రద్దు చేయాలని కొంతమంది అనుకుంటారు. అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి నెక్స్ట్ గాంధీ గారు అనుకుంటున్న శాసన ఉల్లంఘన ఉద్యమం భారతదేశంలో ఎలా ప్రజలు అనుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ గారు కావచ్చు, మిగతా వాళ్ళ యొక్క అధ్యక్షతన. సో ఇవన్నీ కూడా 1922లో జరిగిన ఐఎన్సి గయా సెక్షన్లో మనకి తీవ్ర రూపం దాల్చాయి. దాంతో ప్రో చేంజర్స్ నో చేంజర్స్గా ఐఎన్సి అనేది విడిపోయింది. ఈ ప్రో చేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే 1923లో మనకి స్వరాజ్య పార్టీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చిత్తరంజన్ దాస్ గారు మొదటి అధ్యక్షులుగా, అలాగే మోతీలాల్ నెహ్రూ గారు మొదటి కార్యదర్శిగా ఈ స్వరాజ్య పార్టీకి వర్క్ చేయడం జరిగిందనమాట. సో దాని తర్వాత 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం 2 దశల్లో మనకి ఇండియాలో జరిగింది. ఈ 2 దశల్లో జరిగినప్పుడు గాంధీ గారు కూడా ముఖ్యంగా 78 మంది డెలిగేట్స్ దీంట్లో పాల్గొన్నారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దీని వివిధ పర్సన్స్ మనకి కండక్ట్ చేశారు. మద్రాసులో రాజగోపాలాచారి గారు, గుజరాత్లో మనకి గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత కస్తూరిబా గారు, ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత సరోజినీ నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అబ్బాస్ త్యాబ్జీ గారు, ఇలా ఒక్కొక్కళ్ళు మనకి ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి కారణం మనకి హెన్రీ డేవిడ్ థోరా. ఈయన రాసిన బుక్స్, ఈయన రాసిన చెప్పిన సివిల్ డిజోబీడియన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే గాంధీ గారిని భారతదేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేలా చేసింది. కాబట్టి మనకి ఏది ఆన్సర్ అవుతుందండి? ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ క్విట్ ఇండియా ఉద్యమం. ఆగస్టు 8, 1942లో స్టార్ట్ అయింది. అందుకే దీన్ని ఆగస్టు విప్లవం అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత అరుణా అసఫ్ అలీ, ఆమెని క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని కూడా అంటారు. అరుణా అసఫ్ అలీ అనే పర్సన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియాగా అరుణా అసఫ్ అలీ గారిని పిలవడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక పర్సన్ ఉన్నారు, ఉషా మెహతా. ఈమె సీక్రెట్ రేడియోని కూడా మెయింటైన్ చేశారు. ఉషా మెహతా గారు సీక్రెట్ రేడియో అనే దాన్ని కూడా మనకి ఈ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది? 3124 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద హైరార్కీ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ టు ద పాలసీ. భారతదేశంలో పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధానంకి సంబంధించి క్రింది వానిలో క్రమానుగత శ్రేణిని గుర్తించండి. మనం అనుకోవట్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సో తర్వాత అట్లా ఈ స్టేట్కి వచ్చేటప్పటికి గవర్నర్ ఎలా అనుకుంటున్నాం. సో అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన హైరార్కీ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు ఉండేది భారతదేశ కార్యదర్శి అనమాట, రాజ్య కార్యదర్శి. ఫస్ట్ ఆయన ఉండాలి. సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ ఉండాలి. కాబట్టి వైస్రాయ్ అనేది ఆప్షన్ ముందుంది చూసారా, వైస్రాయ్ ఆప్షన్ ముందున్నది తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ వైస్రాయ్ ఉండాలి, ఇక్కడ కూడా ఉన్నారు చూడండి వైస్రాయ్. నెక్స్ట్ గవర్నర్ ఉండాలి, కానీ ఇక్కడ కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఇంక ఈ 2 ఆప్షన్స్ లో చూసుకోవాలి. సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా భారత కార్యదర్శి, దాని తర్వాత వైస్రాయ్, దాని తర్వాత రాష్ట్ర గవర్నర్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కలెక్టర్ అనే పర్సన్ ఉండాలి. సో దాని తర్వాత నెక్స్ట్ తాలూకా అధికారి ఉండాలి. ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటికీ అంతే కదా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, కలెక్టర్. సో ఎట్టయితే హైరార్కీస్ మనం నార్మల్గా మాట్లాడుకుంటున్నామో అప్పుడు కూడా అంతే. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. భారతదేశపు తొలి వైస్రాయ్గా లార్డ్ కన్నింగ్ అనే పర్సన్ ఉన్నారనమాట. బెంగాల్ గవర్నర్గా వారెన్ హేస్టింగ్స్ అనే పర్సన్ని పెడితే ఆయనని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారనమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేసి విలియం బెంటిక్ని ఫస్ట్ పర్సన్గా పెట్టారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేసి మళ్ళీ మనకి వైస్రాయ్ అనే పదవిని పెట్టి లార్డ్ కానింగ్ని తీసుకోవడం జరిగింది ఫస్ట్ వైస్రాయ్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
అకారాస్ అనే లాఠీ క్లబ్స్ ని ఏర్పాటు చేసింది లాలా లజపతి రాయ్ అంటున్నారు. సో లాలా లజపతి రాయ్ కాదు, సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరండి? బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. మహామాన్య అనే బిరుదు మదన్ మోహన్ మాలవ్యకి కలదు. మహామాన్య, మహాన్ లాంటి బిరుదులు ఆయనకే ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు ఆ బిరుదుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, అండ్ మొట్టమొదటి భారత జాతీయ కవి హెన్రీ వినియన్ డిరాజియో. ఆయన యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళని డిరాజియోలుగా పిలవడం జరుగుతుంది. ఆయన ఒక పోయెట్ అండ్ ప్రొఫెసర్ కూడా. నెక్స్ట్ వన్, భారతీయులు అందరికీ ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సవాలు చేసిన భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి బిర్కెన్ హుడ్. సో ఇవన్నీ కరెక్టే. ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి అది తీసుకోండి. సో అందులో సరికానిది అది. అలాగే బాలగంగాధర్ తిలక్ వచ్చేటప్పటికి ఒక అతివాది, ఎక్స్ట్రీమిస్ట్ గా చెప్తాం. అలాగే నెక్స్ట్ యాంటీ క్లౌజ్ సటరింగ్ అంటే గో నిషేధశాలలు ఏవైతే ఉన్నాయో సో వాటిని స్టార్ట్ చేసిన వ్యక్తిగా కూడా ఈయన చెప్తాం, గోవధ నిషేధశాలలు. అండ్ నెక్స్ట్ వన్, ఫెర్గాసన్ కాలేజ్ అనే దాన్ని 1885లో పూణేలో స్థాపించినప్పుడు ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్ గా ఉన్నారు. ఆయన యాక్చువల్గా దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో భాగంగా ఫెర్గాసన్ కాలేజ్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దాంట్లో ఆయన కొన్ని రోజులు ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశారు. సో దాని తర్వాత రిజైన్ చేసి ఐఎన్సీలో జాయిన్ అయ్యారు. 1890లో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 1885లో ఐఎన్సీ ఎస్టాబ్లిష్ చేశారు. 1890లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. వాలెంటీనా చార్కోల్ అనే పర్సన్ ఇండియన్ అన్రెస్ట్ అనే బుక్ ని రాయడం జరిగింది. అందులో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ గా బాలగంగాధర్ తిలక్ గారిని చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు అండ్ శివాజీ ఉత్సవాల్ని ప్రారంభించింది ఆయనే. అలాగే నెక్స్ట్ కేసరి మరాఠా పత్రికల్ని స్థాపించింది ఆయనే. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన విషయం కూడా ఆయనే. అలాగే 1916లో మహారాష్ట్రలో పూణేలో మనకి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ లాంటి దాన్ని స్టార్ట్ చేసింది కూడా బాలగంగాధర్ తిలక్ గారే. అలాగే బాలగంగాధర్ తిలక్ గారు చనిపోయిన తర్వాత గాంధీ గారు తిలక్ ఫండ్ అనే దాన్ని కూడా మనకి ప్రారంభించడం జరిగింది. సో దాంతో ఆప్షన్ 1 అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. దాదాబాయి నౌరోజీ తన ప్రసిద్ధ సంపద సరళింపు సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఈ క్రింది పత్రికల్లో పేర్కొన్నారు. సో దాదాబాయి నౌరోజీ is first mentioned his economic drain theory in which of the following journal? England debit to India and poverty and un-British rule to India, on the calmness of India, the wants and means of India అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి పోవర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా ఉంది చూసారా. సో దీన్ని దాదాబాయి నౌరోజీయే రాశారు. సో దీంట్లో డ్రెయిన్ థియరీలో ఆయన చెప్పడం జరిగిందనమాట. సో భారతదేశం యొక్క సంపద అంతా రైళ్ల రూపంలో తిరిగి వెళ్ళిపోతుంది అని. భారతదేశానికి రైల్వే పితామహుడు అని లార్డ్ డల్హౌసీని చెప్తారు. టెలిగ్రాఫ్ పితామహుడు అని డల్హౌసీని చెప్తారు. డల్హౌసీ కాలంలో ఇలాంటివి ఏర్పాటు చేయడానికి ఫస్ట్ టైం ఇండియాలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి ఉందా. ఇందులో మనకి చూసుకున్నట్టయితే భారత నౌకాదళం తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ అటాక్ అనేది 1946లో జరుగుతుంది. అదే లాస్ట్ అటాక్ అన్నమాట. అంటే బ్రిటిషర్స్ మీద ఇండియన్స్ చేసిన తిరుగుబాటులో అదే లాస్ట్ అటాక్. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది సి పిల్లై, అలా గుర్తుపెట్టుకోండి. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మనకు సుభాష్ చంద్రబోస్ గారు. జై హింద్ స్లోగన్ ఈస్ గివెన్ బై అని చెప్పి ఆప్షన్ ఏలో సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బిలో సి పిల్లై అని ఇచ్చారనుకోండి, సి పిల్లైకే ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే స్లోగన్ ఇచ్చింది ఆయన, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎక్కువ వాడింది సుభాష్ చంద్రబోస్ గారు. ఒకవేళ సి పిల్లై ఆప్షన్లో లేదనుకోండి, జై హింద్ స్లోగన్ గివెన్ బై అని అడిగేస్తే ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ గారు గానే పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ అని ఉన్నారు. 1901 కలకత్తా సమావేశం దీన్షా వాచ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలన్నమాట. జవహర్లాల్ నెహ్రూ క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానం ప్రవేశపెట్టడం. 1942 ఆగస్టు 8న గాంధీ గారు మనకి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. క్విట్ ఇండియా అనే ఒక స్లోగన్ ఇచ్చింది యూసఫ్ మెహ్రోలీ అనమాట. అసలు ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కాంగ్రెస్ ఎలా సపోర్ట్ చేయాలి అనే దాని మీద 1942లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ గారు. గాంధీ గారు ఫస్ట్ ఇండియాలో ఐఎన్సీ సమావేశానికి వచ్చింది ఎప్పుడు అంటే 1901లో కలకత్తా సమావేశంలో. దానికి దీన్షా వాచా అనే పర్సన్ అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. సో అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 2143 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ వన్. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే గాంధీ గారు దీనికే కదా, సో దీనికి ఏది సంబంధం లేదు కదా ఇలా అనుకుంటాం. క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ గారే, స్లోగన్ ఇచ్చింది యూసఫ్ మెహ్రోలియే. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అని చెప్పింది కూడా గాంధీ గారే. కాకపోతే ఏంటంటే దీనికి సపోర్ట్ చేయాలా వద్దా అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ గారంట.
సో అప్పుడు 2143 ఉంటుంది చూసారా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారు, దాన్ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ముద్గల్ యుద్ధాన్ని ఫినంగల్ దల్ యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నికోలస్ డి కాంటి దేవరాయ 2 టైంలో విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేసిన వ్యక్తి, అలాగే ఈయన ఇటాలియన్ కూడా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొట్టమొదటి సెటిల్మెంట్ మనకి కొచ్చిన్ అనమాట. దాని తర్వాత గోవాకి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని షిఫ్ట్ చేశారు. డామన్ అండ్ డయ్యూ లాంటి ప్రాంతాలు, కన్నూరు లాంటి ప్రాంతాలు, అంటే కేరళకు వచ్చేటప్పటికి కొచ్చిన్, కాలికట్, కన్నూరు, అలాగే నెక్స్ట్ మనకి గోవాకి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ గా హెడ్ క్వార్టర్స్, అలాగే డామన్ అండ్ డయ్యూలో హెడ్ క్వార్టర్స్ ని వాళ్ళు మెయిన్ గా పెట్టుకున్నారు, స్థావరాలను పెట్టుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 1670లో ప్రవేశించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థామస్ మున్రో ఎవరైతే ఉన్నారో ఆయన 1800 నవంబర్లో రాయలసీమ కలెక్టర్ గా నియమించబడ్డారు. ఈయనే రైత్వారీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దాన్ని మున్రో సిస్టమ్ అని కూడా పిలుస్తారు. సో 1, 2, 3, 4 అనేవి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1846లో నరబలుల నిషేధ చట్టాన్ని హడ్డింజ్ 1 తీసుకొచ్చారు. కరెక్ట్ వన్. పత్రికలపై ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగించిన పత్రికా విమోచకుడు అనే బిరుదుని పొందింది చార్లెస్ మెట్కెఫ్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి వాటిని 1878 ఆ ప్రాంతంలో తీసుకొచ్చింది మనకి లిట్టన్ తీసుకొచ్చిన వాటిని సడలించింది రిప్పన్. కానీ పత్రికలకి కంప్లీట్ గా స్వేచ్ఛనిచ్చింది భారతదేశంలో చార్లెస్ మెట్కెఫ్. నెక్స్ట్ వన్, సింధుని ఆక్రమించిన గవర్నర్ జనరల్ డల్హౌసీ కాదండి, లార్డ్ ఎలెన్బ్రో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి సింధుని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఉన్నారనమాట. అండ్ 1843 ఆ ప్రాంతంలో. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. డల్హౌసీ కాదు, ఎలెన్బ్రో. నెక్స్ట్ వన్, 1909లో మింటో మార్లే చట్టం, 1919లో మోంటెక్ చెమ్స్ఫర్డ్ చట్టాలు వచ్చాయి. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. చూద్దాం. 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గీతాంజలి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే 1912లో ఆయన మనకి గీతాంజలి అనే బుక్ ని రాశారు. దానికి గాను మొట్టమొదటి ఇండియన్ నోబెల్ ప్రైజ్ అందుకున్నది. నెక్స్ట్ వన్, ఎవరైతే మనకి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారో ఈయన జనగణమన, అమర్ సోనా బాంగ్లా లాంటి గీతాల్ని రాశారు. ఇన్ఫాక్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి బ్రిటిషర్స్ నైట్ హుడ్ అనే బిరుదుని ఇచ్చారు. ఆ నైట్ హుడ్ బిరుదుని కూడా ఈయన జలియన్ వాలాబాగ్ ఘటన కారణంగా బ్రిటిషర్స్ కి తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ విమెన్ ఆఫ్ ఇండియా అరుణా అసఫ్ అలీ, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అండ్ నేషనల్ మూవ్మెంట్ అండ్ అన్బీసెంట్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఆర్సి ముజందార్ గారు 1920వ సంవత్సరాన్ని భారత స్వతంత్రోద్యమంలో అద్భుత సంవత్సరం అన్నారు. యాక్చువల్గా నేను చాలాసార్లు ఇది మీకు చెప్పానండి. ఆర్సి ముజందార్ గారు 1920 గురించి ఎక్కువగా ప్రస్తావించారు. 1857 తిరుగుబాటు గురించి ప్రస్తావించారు. 1857 రివోల్ట్ ఈస్ నెయిదర్ ఫస్ట్ నార్ లాస్ట్ ఇండిపెండెంట్ వార్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరిగింది ఆయన. అంతేకాకుండా ద ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో కొన్ని విషయాలని ఈయన ప్రస్తావించడం జరిగింది. కానీ అక్కడ కూడా 1920 సంవత్సరాన్ని భారత స్వతంత్రోద్యమంలో అద్భుత సంవత్సరం అని ఆయన అనలేదు. కాబట్టి సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ 3, ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక, అలాగే యంగ్ ఇండియా, హరిజన్ లాంటి పత్రికల్ని స్థాపించింది మహాత్మా గాంధీ గారి. సో 40th క్వశ్చన్ కి ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. విడి సవార్కర్ అని చెప్పేసి ఉంది, వినయ్ దామోదర్ సవార్కర్. ఈయన మిత్రమేళ లేదా అభినవ భారత్ లాంటి వాటిని స్థాపించారనమాట. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కల్కత్తా స్థాపించడం జరిగింది. ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ని ఆనంద్ మోహన్ బోస్ గారితో కలిసి దాన్ని కూడా స్థాపించింది సురేంద్రనాథ్ బెనర్జీ గారి. మేడం బీకాజీ కామా గారు విదేశాల్లో త్రివర్ణ పథకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తిగా ఉన్నారు. ఆప్షన్ 2. భగత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో నవజవాన్ భారత్ సభని స్థాపించారు. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అప్పుడు 4123 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. సో 4123 అనేది ఎక్కడుందో చూడండి, అదే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కూడా భగత్ సింగ్ గారి. కీర్తి అనే పత్రికలో ఈయన చాలా సంపాదకీయాలు రాశారు, ఎడిటోరియల్ గా పనిచేశారు. భగత్ సింగ్ గారు వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా ఈ లాహోర్ కుట్ర కేసు ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నారు ఈయన. ఢిల్లీ అసెంబ్లీ బాంబ్ కేసు ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్. అండ్ 1931లో మనకి మార్చి 23న భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ గారిని ఉరి తీయడం జరిగింది. సో ఇవి ఓవరాల్ గా భగత్ సింగ్ గారికి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్
సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. గాంధీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే గారు, అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ 1931లో కరాచీ సమావేశంలో అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్యక్షతన జరిగింది. దాంట్లో ప్రాథమిక హక్కులు, జాతీయ ఆర్థిక విధానం గురించి మనకి మాట్లాడడం జరిగింది. 1831-32లో విలియం బెంటిక్ కృష్ణరాజు వడయార్ III నుండి మైసూర్ని లాక్కున్నారు, అది కూడా కరెక్టే. దాని తర్వాత లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉన్నారో ఆయన మైసూర్ని తిరిగి మళ్ళీ వడయార్లకి ఇవ్వడం జరిగిందని కూడా నేను చెప్పాను. ఆండ్రూస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీనబంధు అనే బిరుదునిచ్చింది బాలగంగాధర్ తిలక్ అంటున్నారు. బాలగంగాధర్ తిలక్ కాదు, మహాత్మా గాంధీ గారు ఈయనకి ఇచ్చారనమాట. దీనబంధు అని ఆండ్రూస్ ని పిలవడం జరుగుతుంది, దేశబంధు అని చిత్తరంజన్ దాస్ గారిని పిలవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఆండ్రూస్ కి దీనబంధు అని పేరిచ్చింది గాంధీ గారు కానీ బాలగంగాధర్ తిలక్ గారు కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని బిరుదులు ఇచ్చారు, పర్సన్స్ ఇచ్చారు, వాటిని ఇక్కడ మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. చూద్దాం. భారతదేశ ప్రాచ్యవాద పితామహుడు అని చెప్పేసి ఉంది. సో ఇండియన్ ఓరియంటలిజం ఫాదర్ అని చెప్పి. నెక్స్ట్ వన్ 1885లో ఐఎన్సి ఏర్పడినప్పుడు గవర్నర్ జనరల్, మై ఇండియన్ ఇయర్స్ పుస్తకం రాసిన గవర్నర్ జనరల్, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ని చూద్దాం. భారతదేశంలో లాస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేటప్పటికి మనకి ఎవరండి? ఒకటి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో చూసుకుంటే చక్రవర్తుల రాజగోపాలాచారి అవుతారు. ఆప్షన్ 1 అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ తర్వాత మనకి రాజగోపాలాచారి గారే ఇక్కడ ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ మై ఇండియన్ ఇయర్స్ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. హర్డింజ్ టు మై ఇండియన్ ఇయర్స్ అనే బుక్ ని రాయడం జరిగింది. 1885లో ఐఎన్సి ఏర్పడినప్పుడు లార్డ్ డఫ్రిన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రాచ్యవాద పితామహుడు అని వారెన్ హేస్టింగ్స్ ని పిలుస్తారు. సో మనకి ప్రాచ్యవాద పితామహుడు అని వారెన్ హేస్టింగ్స్ ని, మై ఇండియన్ ఇయర్స్ బుక్ ని రాసింది హర్డింజ్ టు, 1885లో ఐఎన్సి ఏర్పడినప్పుడు లార్డ్ డఫ్రిన్, అలాగే నెక్స్ట్ చివరి భారత గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన కన్నా ముందర మౌంట్ బ్యాటన్ అనే పర్సన్ ఉన్నారు. అవి ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఐఎన్సి అనేది విడిపోయినప్పుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విడిపోయినప్పుడు ఎవరు అధ్యక్షత వహించారు లాంటివి అడుగుతారు. రస్ బిహారీ ఘోష్, అది గుర్తుంటది. బెంగాల్ విభజన జరిగినప్పుడు ఎవరు మనకి మెయిన్ గా గవర్నర్ జనరల్ గా ఉన్నారు లేదా వైస్రాయ్ గా ఉన్నారు, ఇలాంటివి అడుగుతారు. లార్డ్ కర్జన్. సో ఇలాంటి పాయింట్స్ ని కూడా మాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే ఏమంటారు శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు అని అడుగుతారు. ఇర్విన్. సో ఇర్విన్ ఉన్నప్పుడే మనకి బద్దోలి సత్యాగ్రహ అనేది జరిగింది. అలాగే శాసన ఉల్లంఘన ఉద్యమం కూడా లార్డ్ ఇర్విన్ టైంలోనే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బంకిం చంద్ర చటర్జీ దుర్గేష్ నందిని అనే నాటకాన్ని రాశారు. ఇది ఒక ట్రాంకిల్ లవ్ స్టోరీకి సంబంధించింది అని గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అంతేకాకుండా ఆనంద్ మట్ అనే దాన్ని రాసింది కూడా బంకిం చంద్ర చటర్జీ గారే. నెక్స్ట్ వన్ చౌరా అనే రైతు ఉద్యమానికి నాయకుడు దుర్జన్ సింగ్. లాస్ట్ టైం కూడా ఇదే క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, అంటే ఇదే ఆప్షన్స్. నెక్స్ట్ వన్ ఇండియా ఇన్ ట్రాన్సాక్షన్స్ అనే పుస్తకాన్ని రాసింది భగత్ సింగ్ గారు అంటున్నారు. యాక్చువల్గా దీన్ని భగత్ సింగ్ గారు రాయలేదు, ఎంఎన్ రాయ్ అనే పర్సన్ ఈ బుక్ ని రాశారనమాట. సో ఇందులో ఏది సరికాదు అంటే ఆప్షన్ 3. సో ఆప్షన్ 3లో భగత్ సింగ్ రోట్ అ బుక్ కాల్డ్ ఇండియన్ ఇన్ ట్రాన్సాక్షన్ కాదు, ఎంఎన్ రాయ్ అనే పర్సన్ రాశారనమాట. ఈయన పీపుల్స్ ప్లాన్ అనే దాన్ని ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలని చెప్పిన వ్యక్తి కూడా ఈయనే. ముస్లింలలో ఉన్నత విద్యకి అంజుమన్ ఈ ఇస్లాం అనే సంస్థని స్థాపించింది బబ్రుద్దీన్ త్యాబ్జీ గారు. ఈయనే 1887లో ఐఎన్సికి మద్రాసులో అధ్యక్షత కూడా వహించారు. సో ఆప్షన్ ఇక్కడ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఐఎన్సి సెక్షన్స్ ఇచ్చారు. సో వాటిని ఇక్కడ మనకి మెయిన్ గా మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. చూద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి జనరల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. 1925లో కాన్పూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది సరోజినీ నాయుడు గారు. 1917లో ఐఎన్సికి అధ్యక్షత వహించింది అనిబీసెంట్ గారు, మొట్టమొదటి మహిళ. కానీ భారతీయ మొట్టమొదటి మహిళ ఐఎన్సికి అధ్యక్షత వహించింది సరోజినీ నాయుడు గారు. మొదటి భారతీయ మహిళ అధ్యక్షత వహించిన సమావేశంగా దాన్ని చెప్పొచ్చు కాబట్టి సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఇక్కడ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి
1926 గౌహతి ఐఎన్సి సమావేశం. అందులో ఏంటంటే అందరూ కూడా ఖద్దరు దుస్తులు ధరించి రావాలి అని ఒక తీర్మానాన్ని అనుకున్నారనమాట. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది. 1927లో మద్రాసు ఐఎన్సి సమావేశం అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా సైమన్ కమిషన్ వచ్చే టైం అది, అందుకని సైమన్ గో బ్యాక్ ఉద్యమం చేపట్టాలని వాళ్ళు అనుకున్నారు. ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఫైజాపూర్ సమావేశానికి 1937లో జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సి సమావేశంగా దాన్ని చెప్పొచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 4123 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ వన్. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సి సమావేశం ఇది. జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. దీని తర్వాత 1938లో హరిపురి, 1939లో త్రిపురిలో ఐఎన్సి సమావేశాలు జరిగాయి. దానికి సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే 1927లో సైమన్ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేశారు. అందులో ఉన్న 7 వ్యక్తులు కూడా బ్రిటిషర్సే, అందుకే దాన్ని వైట్ కమిషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. దాంతో ఇండియాలో సైమన్ గో బ్యాక్ లాంటి నినాదాలు స్టార్ట్ అయ్యాయి. సో సైమన్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమాన్ని అప్పట్లో గాంధీ ఐఎన్సి చేపట్టాలి అని మద్రాసు సమావేశంగా వాళ్ళు అనుకున్నారనమాట. సో ఇవి వాటికి సెట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు అనుకుంటా. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాక్యంలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి. గోవాలో సతీ సాగమనాన్ని నిషేధించిన తొలి యూరోపియన్ లేదా తొలి పోర్చుగీస్ గవర్నర్ కూడా మనకి ఆల్బెకర్క్. యాక్చువల్గా ఈయన 2వ పోర్చుగీస్ గవర్నర్, కానీ నేను తొలి పోర్చుగీస్ గవర్నర్ ఎందుకన్నానంటే సతీ సాగమనాన్ని నిషేధించిన తొలి పోర్చుగీస్ గవర్నర్ గా చెప్పొచ్చు. ఫస్ట్ అండ్ ద పర్సన్ మెయిన్ పర్సన్ గా ఆల్బెకర్క్ ని చెప్పొచ్చు. అలా నేను ఇక్కడ ఆ కంటెక్స్ట్ లో చెప్పాను. అంతకు ముందర అక్బర్ ఎవరైతే ఉన్నారో, సో అక్బర్ కూడా జనరల్ గా మనకి సతీ సాగమనానికి సంబంధించిన కొన్ని సవరింపుల్ని తీసుకొచ్చారనమాట. పోర్చుగీసుల్లో అయితే ఆల్బెకర్క్ తీసుకొచ్చారు, బ్రిటిషర్స్ లో అయితే విలియం బెంటిక్ తీసుకొచ్చారు. భారతీయుల్లో దీనికోసం కృషి చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. నెక్స్ట్ వన్ అంటే ఏ ఆప్షన్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఏ ఎందులో ఉంటే ఆ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్ గా కరెక్టే. నెక్స్ట్ వన్, శివపార్వతి బొమ్మలతో విష్ణు ప్రతిమతో నాణాలను ముద్రించిన మైసూర్ సుల్తాన్ కృష్ణరాజ్ వడయార్ III కాదు. మనకి ఇలాంటి ప్రతిమల్ని తీసుకొచ్చిన వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు, కృష్ణరాజ్ వడయార్ III గారు కాదు. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి రాంగ్ అంటే ఈ అన్ని ఆప్షన్స్ రాంగ్ అవుతాయి. డైరెక్ట్ గా మనకి ఏదైతే A and C అనేది ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన ఆప్షన్ల ద్వారా కూడా ఆన్సర్ పెట్టొచ్చండి. నెక్స్ట్ వన్, కలకత్తా, బాంబే, మద్రాస్ విశ్వవిద్యాలయాలు 1857 సంవత్సరంలో లార్డ్ కానింగ్ సమయంలో ఏర్పడ్డాయి. అది కరెక్టే. 1857 తిరుగుబాటు జరిగినప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని విలియం హకిన్స్ అని చెప్పేసి అన్నారు. విలియం హకిన్స్ అనే పర్సన్ ఎవరు? బ్రిటిష్ రాయబారిగా లేదా బ్రిటిష్ పర్సన్ గా జహాంగీర్ కోర్టుకి వచ్చిన వ్యక్తి. సో ఆయనకి ఖాన్ అనే బిరుదును కూడా అప్పట్లో జహాంగీర్ గారు ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన ఇంగ్లాండ్ ప్రధాని కాదు. ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. సో కాబట్టి ABCDలో మనకి ఏ అనేది కరెక్ట్, సి అనేది కరెక్ట్, బి అండ్ డి రాంగ్ కాబట్టి సో వాటిని తీసేయచ్చు. ఆప్షన్ 3 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. 1923లో నాగ్పూర్ జెండా సత్యాగ్రహాన్ని జమన్ లాల్ బజాజ్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. అది కరెక్టే. గతంలో డిఫరెంట్ సత్యాగ్రహ, కర్ణాటక దగ్గర కూడా ఇలాంటి ఒక సత్యాగ్రహం ఉంది. సో దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 1923లో ఢిల్లీలో మనకి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. దానికి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. యాక్చువల్గా 1923లో మనకి 2 సమావేశాలు జరిగాయి. ఒకటి ఐఎన్సి వార్షిక సమావేశం మనకి కాకినాడ దగ్గర జరిగింది. ఐఎన్సి యొక్క అత్యవసర సమావేశం ఢిల్లీలో జరిగింది, ప్రత్యేక సమావేశం. దానికి మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షత వహించారు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన యంగ్ పర్సన్ గా ఈయనని చెప్పొచ్చు అనమాట. అప్పుడు ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, 1925లో నాగ్పూర్లోని RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని కేశవ్ బల్రామ్ హెడ్గేవర్ గారు స్థాపించారు. సో అది కూడా కరెక్టే. 1942 మార్చి 22న క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చింది. మార్చి 23న క్రిప్స్ రాయబారం ఢిల్లీకి వెళ్ళింది అని చెప్పేసి అన్నారు. సో క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1942లో ఇండియాకి రావడం జరిగింది అనమాట. 3 సభ్యులు ఉన్నారు ఇందులో క్రిప్స్ మిషన్ లో. సో మనకి మార్చి 23న అది ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏది రాంగ్ అంటే ఆప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాణిలో సరికాని వాక్య ఏది అని అడుగుతున్నారు. స్వతంత్రం అనంతరం భారతదేశం తరపున తొలి అమెరికా విదేశీ రాయబారిగా అసఫ్ అలీ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. అది కరెక్టే. ఆయన అరుణా అసఫ్ అలీ యొక్క భర్త. అరుణా అసఫ్ అలీని క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అంటారు. ఫస్ట్ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియాగా కూడా ఆమెను పిలవడం జరుగుతుంది. 1946 ఫిబ్రవరి 18న ముంబైలోని తల్వార్ నౌకలో బీసీ దత్, ఎంఎస్ ఖాన్ ఇద్దరు కలిసి నావికా దళ తిరుగుబాటుని ప్రారంభించారు. అది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, 1927లో బ్రిటిష్ వారు బట్లర్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇదేంటంటే భారతదేశంలో బ్రిటిష్ కి సంబంధించిన ఏవైతే వ్యయ ఖర్చులు ఉన్నాయో, అనవసరపు ఖర్చులు ఉన్నాయో, సో వాటి గురించి ఒక రిపోర్టుకి సంబంధించింది ఈ బట్లర్ కమిషన్ గా చెప్పొచ్చు. సో పైవన్నీ సరి అయినవే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాక్యాల్లో ఏవి సరికావు. సో హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. 1917లో లార్డ్ చేమ్స్ఫర్డ్ కల్కత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించుటకు నియమించిన కమిటీ షాడ్లర్ కమిటీ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ వ్యవసాయ రంగంలో అధిక శిస్తు వసూలు చేయబడిన విధానం మహల్వారీ పద్ధతి. నెక్స్ట్ వన్, సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించింది. ఎక్స్ప్లెయినింగ్ ద డ్రైన్ థియరీ అండ్ రాజా రామ్మోహన్ రాయ్. మీకు అందరికీ తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్ గారు కాదు, దానిని మనకి దాదాబాయి నవరోజీ గారు ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ అనేవి కరెక్ట్ ఆన్సర్, థర్డ్ రాంగ్ కాబట్టి 2 ఓన్లీ. సో ఈ రెండే కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఓన్లీ 2 అని ఇవ్వాలి, 2 ఓన్లీ అని ఇచ్చారు. సో ఈ రెండే కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. అది దాదాబాయి నవరోజీ గారు వస్తారు, ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారు రారనమాట. నాకు తెలుసు ఇక్కడ 50 క్వశ్చన్స్ ని నేను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మీకు ఎగ్జామ్ లో యూజ్ అయ్యే విధంగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎక్కడైతే కొన్ని ఇంపార్టెంట్ అవసరమో ఆ పాయింట్స్ కొంతమందికి తెలియదు, రివిజన్ చేయడానికి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా యూజ్ అయ్యేలాగా నేను ఇక్కడ ఇచ్చేసాను. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ది ఒక క్వశ్చన్లో మీకు ఆల్బెకర్క్ అని చెప్పేసి కనిపించారు చూసారా, సతీ సగమన నిషేధాన్ని మనకి విధించిన యూరోపియన్ ఏమంటారు గవర్నర్ గా చెప్పొచ్చు, పోర్చుగీస్ గవర్నర్ గా చెప్పొచ్చు. ఈయనకన్నా ముందర మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా. సో ఫ్రాన్సిస్ డి అల్మిడా నీలి నీటి విధానాన్ని తీసుకొచ్చారు. ఆ నీలి నీటి విధానాన్ని రద్దు చేసింది ఆల్బెకర్క్ అన్నమాట. అలాగే నెక్స్ట్ జామరిన్, ఎవరైతే కాలికట్ కింగ్ వాస్కోడిగామా వచ్చినప్పుడు రాజు ఆయన ఒక ఆయన, ఈజిప్ట్ కింగ్ అయిన మముల్క్, ఒటామన్ ఎంపైర్, గుజరాత్ సుల్తాన్, వీళ్ళందరూ కలిసి ఫ్రాన్సిస్ డి అల్మిడాతో ఒక యుద్ధం కూడా చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, ఆల్బెకర్క్ ఎవరైతే ఉన్నారో ఆయన 1510లో యూసఫ్ ఆదిల్ షాని ఓడించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయతో పొత్తు పెట్టుకున్న పోర్చుగీస్ గవర్నర్ ఆల్బెకర్క్ గా చెప్పొచ్చు. డొమింగో ఫేజ్, బర్బూజా లాంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయ ఆస్థానాన్ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, కేశవ చంద్రసేన్ గారు ఇక్కడ వార్తల్లో ఉన్నారు, అంటే క్వశ్చన్లో ఉన్నారు. కేశవ చంద్రసేన్ గారు వచ్చేటప్పటికి ద బ్రిటిష్ ఇండియా సొసైటీ అనే దాన్ని స్థాపించడం జరిగిందనమాట. 1857లో బ్రహ్మ సమాజ్లో ఆయన జాయిన్ అయ్యారు. కాకపోతే అక్కడ విభేదాలు రావడం వల్ల విడిపోయి భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఏర్పరిచారు. సో ఆయనతో ఉన్న వాళ్ళకి విభేదం రావడం వల్ల సో ఆయన ఫాలోవర్స్ విడిపోయి సాధారణ భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఏర్పరిచారు. 1860లో సంగత్ సభ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తిగా కేశవ చంద్రసేన్ గారిని చెప్పడం జరుగుతుంది. ఆయన 1861లో ఇండియన్ మిర్రర్ అనే పత్రికని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ బ్రహ్మానంద అనేది కేశవ చంద్రసేన్ గారి యొక్క బిరుదంట. దాన్ని ఇచ్చింది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారుగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఓవరాల్ గా కేశవ చంద్రసేన్ గారి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత జ్యోతిబా పూలే గారు. సో జ్యోతిబా పూలే గారు ద రైట్స్ ఆఫ్ అ మ్యాన్ అనే ఒక బుక్ ఏదైతే ఉందో సో దాని వల్ల ఇన్స్పైర్ అయ్యారంట. గాంధీ గారు లియో టాల్స్టాయ్ బుక్స్ వల్ల ఎలా ఇన్స్పైర్ అయ్యారో జ్యోతిరావు పూలే గారు ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ వల్ల ఇన్స్పైర్ అయ్యారంట. తృతీయ రత్న, పౌడ ఛత్రపతి, శివాజీ రాజా భోస్లే అండ్ యాజ్ వెల్ యాజ్ యాంచా, గులాంగిరి, ఇలాంటి బుక్స్, తృతీయ రత్న, ద రైట్స్ ఆఫ్ మ్యాన్, గులాంగిరి, పౌడ ఛత్రపతి, ఇలాంటి బుక్స్ రాసిన వ్యక్తిగా జ్యోతిబా పూలే గారిని చెప్పొచ్చు. ఎక్కువగా ఎగ్జామ్ లో రిపీట్ అయింది గులాంగిరి అనమాట. నెక్స్ట్ వన్, మహాత్మా అనే బిరుదు కూడా మనకి జ్యోతిబా పూలే గారికి ఉంది. మహాత్మా అనే బిరుదు చాలా మందికి ఉంది అండ్ ఈయనకి కూడా ఉంది. 1888లో మహారాష్ట్రకి సంబంధించిన ఎవరైతే విఠల్ రావు కృష్ణ అనే ఆయన ఉన్నారు, వాందేకర్, విఠల్ రావు కృష్ణ వాందేకర్ గారు 1888లో జ్యోతిబా పూలే గారికి మహాత్మా అనే బిరుదుని ఇచ్చారనమాట. అలాగే నెక్స్ట్ మహాన్ అనే బిరుదుని మదన్ మోహన్ మాలవ్య గారికి ఇచ్చింది గాంధీ గారు. జ్యోతిబా రావు పూలే ఎవరైతే ఉన్నారో ఆయన సత్యశోధక సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు.
చేశారు. ఈయన యొక్క భార్య వచ్చేటప్పటికి సావిత్రిబా పూలే గారుగా ఉన్నారు, ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజ్ అనే దాన్ని స్థాపించారు. అండ్ యాజ్ వెల్ as దానికి ముందర ఆత్మీయ సభ అనే దాన్ని కూడా ఈయన స్థాపించడం జరిగింది. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు భారతదేశంలో విడో మ్యారేజ్ ఏదైతే ఉందో వితంతు పునర్వివాహానికి కృషి చేసిన వ్యక్తి, ఫస్ట్ విడో మ్యారేజ్ ని అఫీషియల్ గా జరిపించిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. ఈయనని ద ఫాదర్ ఆఫ్ బెంగాలీ ప్రోజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇవి ఈ ఆప్షన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ దాంట్లో మీకు షాడ్లర్ కమిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో షాడ్లర్ కమిటీని కలకత్తా యూనివర్సిటీ కమిటీ అని కూడా అంటారు. 1917లో దాన్ని అపాయింట్ చేస్తే 1919లో అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం కలకత్తా యూనివర్సిటీకి సంబంధించి స్టాఫ్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, సో అదంతా కూడా ఇవ్వడం జరిగింది. టీచింగ్ స్టాఫ్ అనే వాళ్ళు ఆర్గనైజ్డ్ గా ఉండాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని బైఫరికేట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి కలకత్తా యూనివర్సిటీ కమిషన్ లేదా షాడ్లర్ కమిటీలో చెప్పడం జరిగింది. ఆ రెండు ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మహల్వారీ విధానం గురించి ఇచ్చారు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో అధిక వస్తువుల్ని వసూలు చేసింది మహల్వారీ పద్ధతి అంట. ఎందుకంటే రైతువారీ పద్ధతిలో డిఫరెంట్, 50% అయితే డ్రై ల్యాండ్, 60% అయితే వెట్ ల్యాండ్ అని చెప్పి. సో ఓవరాల్ గా జమీందారీ పద్ధతిలో 89% అన్నమాట. కానీ ఇది డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ కాదు, అది ఎలాంటిదైనా సరే మహల్వారీ పద్ధతిలో 66% అనేది ఖచ్చితంగా ట్యాక్స్ ని పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది 89%లో ఇంకా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి జమీందారీ పద్ధతిలో. కానీ డైరెక్ట్ గా 66% మనకి రైతుల దగ్గర నుంచి నేరుగా బ్రిటిషర్స్కి వెళ్ళిపోతుంది. అందుకే భారతదేశ వ్యవసాయ రంగంలో అత్యధిక శిస్తు వసూలు చేసేది మహల్వారీ పద్ధతి నుంచి అని చెప్పారు. నెక్స్ట్ వన్ బట్లర్ కమిషన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఆ బట్లర్ కమిషన్ అనేది మెయిన్ గా మనకి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇండియన్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ పవర్ ఇండియాలో ప్రిన్స్లీ స్టేట్స్ తో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అపాయింట్ చేసిన కమిటీగా దీన్ని చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించిందే ఈ బట్లర్ కమిషన్. మిగతా అన్ని మీకు తెలుసు, ఏది స్వతంత్ర దేశానికి సంబంధించింది. ఆ నెక్స్ట్ రాయల్ ఇండియన్ నేవీ అని ఉంది చూసారా, రాయల్ ఇండియన్ నేవీని రషీద్ అలీ, బిసి దత్, ఎంఎస్ ఖాన్ లాంటి వీళ్ళు మనకి ఈ తిరుగుబాటుని చేశారు. ఇందులో ఒక నౌక మీద బిసి దత్ అనే ఆయన క్విట్ ఇండియా అనే ఒక నినాదాన్ని కూడా రచించారనమాట. వల్లభాయ్ పటేల్ యొక్క పిలుపు కారణంగా రాయల్ ఇండియన్ నేవీ ఏదైతే 1946లో మనకి మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిందో దాన్ని ఆపేసింది. ఎవరి పిలుపు మేరకు రాయల్ ఇండియన్ నేవీ అనేది మూవ్మెంట్ ఆగిపోయింది అంటే వల్లభాయ్ పటేల్ గారు గుర్తుపెట్టుకోవచ్చు. సో రాయల్ ఇండియన్ నేవీ బట్లర్ కమిషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇంకా అంతకు మించి మీకు అవసరమైంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు క్రిప్స్ మిషన్ గురించి నార్మల్ గా తెలుసు, అలాగే నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ గురించి కూడా తెలుసు. కాకపోతే మీకు తెలియదల్లా నాగ్పూర్ ఫ్లాగ్ సత్యాగ్రహ. కాకపోతే నాగ్పూర్ ఫ్లాగ్ సత్యాగ్రహ గురించి మనం చెప్పుకున్నాం, అయినా ఒకసారి చూడండి. 1923లో జబల్పూర్ నాగ్పూర్ కేంద్రంగా కొన్ని వేల మందితో కలిసి నాగ్పూర్ జెండా ఫ్లాగ్ సత్యాగ్రహ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, జామ్నాలాల్, నెక్స్ట్ వచ్చేటప్పటికి సి రాజగోపాలాచారి, వినోబా భావే, ఆచార్య వినోబా భావే, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళు లీడర్స్ గా ఉన్నారనమాట నాగ్పూర్ కి సంబంధించిన ఫ్లాగ్ సత్యాగ్రహకి. ఇలాంటి సత్యాగ్రహాన్ని 1938లో మైసూర్లో కూడా చేశారు. దాని పేరు వచ్చేటప్పటికి శివపూర్ ధ్వజ సత్యాగ్రహ. దీన్ని సిద్ధాలింగయ్య అనే లీడర్ యొక్క నాయకత్వంలో చేశారు. నాగపూర్ జెండా సత్యాగ్రహానేమో లీడర్స్ వీళ్ళు, అలాగే మైసూర్ జెండా సత్యాగ్రహ లీడర్ వచ్చేటప్పటికి సిద్ధాలింగయ్య. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది తెలుసు, 1929లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఐఎన్సి అధ్యక్షతని లాహోర్ సెక్షన్ లో వహించినప్పుడు రావి నది ఒడ్డున ట్రై కలర్ ఫ్లాగ్ అనే దాన్ని ఎగరేశారు. ఈ ఫ్లాగ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే, పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు అని, ఇవన్నీ కూడా. అయితే భారత్ మాతాకి సంబంధించిన ఫస్ట్ పెయింటింగ్ అనేది మనకి అభినంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇచ్చారనమాట. అభినంద్రనాథ్ ఠాగూర్ అనే పర్సన్ భారత మాత యొక్క ఫస్ట్ పెయింటింగ్ ని 1905లో ఇండియాలో ఇచ్చారు. అది ఎలా ఉంటుంది అంటే భారత్ మాతకి 4 చేతులు ఉన్నట్టుంటే, ఒక చేతిలో పచ్చగడ్డి, ఒక చేతిలో వైట్ క్లాత్, ఒక చేతిలో బుక్కు, ఒక చేతిలో రుద్రాక్ష, ఇవి పట్టుకున్నట్టుగా భారత మాత యొక్క ఫస్ట్ పెయింటింగ్ ని ఇచ్చింది 1905లో అభినంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు. ఇదే సంవత్సరంలో మనకి ఇండియాలో స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1857 రివోల్ట్ జరుగుతున్నప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు తప్పించారు, విలియం హకిన్స్ అని ఇచ్చారు. విలియం హకిన్స్
హట్కిన్స్ కాదు, 1857లో ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి పామిర్స్టన్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. కానీ మన వాళ్ళు ఈ క్వశ్చన్ని మీకు బాగానే ఇచ్చారు, కానీ 1857 అడగకపోతే సో మళ్ళీ నెక్స్ట్ చూసుకోండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో ప్రైమ్ మినిస్టర్ అట్లీ గారుగా ఉన్నారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ప్రైమ్ మినిస్టర్ విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్ అనే పర్సన్. గ్లాడ్స్టోన్ అని గుర్తుపెట్టుకోండి. అట్లీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, గ్లాడ్స్టోన్ ఏమో మనకి ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు, పామిర్స్టన్ అనే ఆయన 1857 తిరుగుబాటు అప్పుడు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి డేవిడ్ లయర్డ్ జార్జ్. సో డేవిడ్ జార్జ్ అనే ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అవి మీకు ఖచ్చితంగా కావాల్సింది. సో అక్కడితో ఇవన్నీ అయిపోయి ఇంకా మించి అవసరం లేదు ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ దాంట్లో కూడా మీకు ఏది అవసరం లేదు. అండ్ ఫజియాపూర్ అని ఉంది చూసారా, ఈ ఫజియాపూర్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో టౌన్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకునేది చౌరా అనే ఏరియా. చౌరా అనేది లో ల్యాండ్ అనమాట. బీహార్లో ఉన్న లో ల్యాండ్స్ ని చౌరాస్ అని, ఆక్స్బో లేక్స్ ని మౌంట్స్ అని చెప్పేసి అంటారు. ఈ ఏరియాలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో సో దానికి అధ్యక్షత వహించింది దుర్జన్ సింగ్ గా చెప్తారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు చౌరా అనే రైతు ఉద్యమం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ మిగతా ఇంపార్టెంట్ థింగ్స్ ఇచ్చేసాం, ఇది కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ మనకి కొన్ని బుక్స్ ఇచ్చారనమాట. దాదాబాయి నౌరోజీ గారు పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ ని ద్వారా డ్రెయిన్ సిద్ధాంతం అనే దాన్ని చెప్పారని నేను చెప్పాను. మిగిలిన 3 ఆప్షన్స్ లో ఒకటి మాత్రం గనక చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ డెబిట్ టు ఇండియా, దీన్ని లాలా లజపత్ రాయ్ గారు రాశారు. ఆ 4 ఆప్షన్స్ లో ఒక బుక్ మాత్రం ఇంగ్లాండ్స్ డెబిట్ టు ఇండియా లాలా లజపత్ రాయ్ గారు రాశారు. మిగిలిన 3టిని కూడా దాదాబాయి నౌరోజీ గారు రాశారు. అదే నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి కార్యదర్శి స్టాన్లీ అనమాట. ఇండియాస్ ఏమంటారు సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియాగా స్టాన్లీ ఉన్నారు. లాస్ట్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు విలియం హ్యారీ అనే పర్సన్ భారత కార్యదర్శిగా ఉన్నారు. అది ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శాసన ఉల్లంఘన ఉద్యమం గాంధీ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు అంటే మనకి హెన్రీ డేవిడ్ థారోగా చెప్పొచ్చు. హెన్రీ డేవిడ్ థారో వాల్డెన్, సివిల్ డిజోబీడియన్స్, కేప్ గుడ్ అండ్ లైఫ్ వితౌట్ ప్రిన్సిపల్ అనే బుక్స్ ని రాశారు. ఇంకా చాలా బుక్స్ రాశారు. ఇందులో సివిల్ డిజోబీడియన్స్ బుక్ ఏదైతే ఉందో అది గాంధీ గారిని ప్రభావితం చేసింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి మనకి మెయిన్ గా ముద్గల్ అనే ఒక వారం ఉంది చూసారా, సో దాన్ని యాదవ స్టార్ట్ చేశారని నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఈ 50 క్వశ్చన్స్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు కావాలి కాబట్టి నేను ఒకే చోట ఇచ్చేసాను. సో దీనివల్ల ఒక 5 to 10 minutes లో మీ రివిజన్ అయిపోతుంది, ఈ క్వశ్చన్స్ కూడా అయిపోతాయి. సో 1870లో ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ ని స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. కేశవ చంద్ర సేన్ గారు దాన్ని స్థాపించారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో యాక్చువల్ గా మనకి బ్రహ్మ సమాజ్ లో ఎవరైతే మనకి జాయిన్ అవ్వలేదో సో బ్రహ్మ సమాజ్ కి అదర్ సైడ్ ఉన్న సెక్యులరిజాన్ని కూడా చూపించడానికి ఈ కేశవ చంద్ర సేన్ గారు 1870లో ఇండియన్ రీఫార్మ్ అసోసియేషన్ అనేది స్థాపించారని చెప్తా ఉంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సుందర్బన్ ప్రాంతంలో ఈ క్రింది ఏ నెలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈజ్ ప్రివిలెంట్ ఇన్ సుందర్బన్స్ రీజియన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సుందర్బన్స్ అనే ప్రాంతం ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో మెయిన్ గా లొకేట్ అయి ఉంది. సో ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఎక్కువగా ఎలాంటి నేలలు ఉంటాయంటే ఒండ్రు నేలలు అనేవి ఉంటాయి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలూవియల్ సాయిల్ దగ్గర మనకి సుందర్బన్స్ డెల్టాలో అలూవియల్ సాయిల్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ 4 అనేది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మనకి బ్లాక్ సాయిల్ అంతగా కనిపించదు, చాలా నెగ్లిజిబుల్. సో కొన్ని చోట్ల అయితే అసలు నల్ల రేగడి లేని నేలలు ఏది అంటే వెస్ట్ బెంగాల్ గా కూడా చెప్తా ఉంటారు. అలాగే బ్లాక్ సాయిల్ ని మనకి బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు, సెల్ఫ్ ప్లఫింగ్ సాయిల్ అని కూడా పిలుస్తారు. పేర్లు కావాలంటే చూసుకోండి. సో మనకి ఒకటి బ్లాక్ సాయిల్ ని బ్లాక్ కాటన్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తారు. పత్తిని పండించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే సెల్ఫ్ ప్లఫింగ్ సాయిల్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. సో అలా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎర్ర నేలలు లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్ కి మనకి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది లీచింగ్ ప్రాసెస్ అనమాట, తుడిచిపెట్టుకుపోవడం. సో జనరల్ గా మనకి ఈ సర్ఫేస్ ఏరియా అనేది లీచింగ్ అవడం వల్ల, తుడిచిపెట్టుకుపోవడం వల్ల లాటరైట్ సాయిల్ ఏర్పడతాయంట. వీటిని బ్రిక్ సాయిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి సుందర్బన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చూద్దాం అనమాట. నార్మల్ గా కనుక మీరు ఇండియాని తీసుకున్నట్టయితే సో మనకి ఇది వెస్ట్ బెంగాల్ ఏరియా అనుకోండి జనరల్ గా. సో ఈ వెస్ట్ బెంగాల్ ఏరియా దగ్గర సుందర్బన్స్ డెల్టా అనేది ఉంటుంది. సుందర్బన్స్ డెల్టా దేనికి ఫేమస్ అంటే మ్యాంగ్రూవ్స్, మడ అడవులు ఏవైతే ఉన్నాయో దానికి ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. మ్యాంగ్రూవ్ ట్రీని ఏమని కూడా పిలుస్తారు అంటే విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టైడల్ ట్రీగా
పిలవడం జరుగుతుంది అనమాట. అది ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వెస్ట్ బెంగాల్ కానీ దాని పైన ఉన్న మనకి ఏదైతే జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి గంగా నది దాని పరివాహక రివర్స్తో కొట్టుకుని వస్తూ ఉంటాయి అనమాట, అంటే ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఈ గంగా నది పరివాహక ప్రాంతం ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఇక్కడ ఒండ్రు మట్టిని పేరుస్తుంది. సో ఆ ఒండ్రు మట్టి అనేది చాలా సారవంతంగా ఉంటుంది. అందుకే నార్థరన్ ప్లెయిన్స్ అనేవి మెయిన్గా దేనితో డామినేట్ అయి ఉంటాయి? క్వశ్చన్స్ చూసుకోండి. ఒకటి నార్థరన్ ప్లెయిన్స్ అంటే మనకి ఏవైతే ఈ ఉత్తర మైదానాలు అనేవి ఉన్నాయో అవి మెయిన్గా దేనితో డామినేట్ అయ్యి ఉంటాయి అంటే అలూవియల్ సాయిల్, ఒండ్రు నేలలతో డామినేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. వీటిని ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని కూడా పిలవచ్చు, నార్థరన్ ప్లెయిన్స్ అని కూడా మనకి మెయిన్గా పిలవచ్చు. ఈ ఒండ్రు నేలలు రెండు రకాలుగా ఉంటాయి, ఓల్డ్ అలూవియల్ సాయిల్, న్యూ అలూవియల్ సాయిల్. కొత్త ఒండ్రు నేల, పాత ఒండ్రు నేల. సో పాత ఒండ్రు నేల ఏదైతే ఉందో సో దానిని బాంగర్ అని చెప్పేసి పిలుస్తారు. కొత్త ఒండ్రు నేల ఏదైతే ఉందో దాన్ని ఖాదర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఈజ్ కాల్డ్ ఎస్ అ బాంగర్ and new alluvial soil is called as a khadar. Northern plains are mainly dominated by alluvial soil and Sundarbans delta is also mainly occupied by alluvial soil గా చెప్పొచ్చు అన్నమాట. ఇది ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఏరియాలో కనిపిస్తుంది. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ తమిళనాడు దగ్గర ఇక్కడ మనకి పిచ్చవరం అనే ఏరియా ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో పిచ్చవరం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒడిస్సా ప్రాంతం ఉంటుంది చూసారా, అంటే నేను మ్యాప్ కిందకి రాసేస్తున్నాను మీకు కనిపించాలని, ప్లేసెస్ ఇంకొంచెం పైకి ఉంటాయి. ఒడిస్సా ప్రాంతానికి వచ్చేటప్పటికి మనకి మెయిన్గా వచ్చేటప్పటికి బితర్ కనిక అనే ఏరియా ఉంటుంది. ఇది కూడా మడ అడవులకి ఫేమస్ అనమాట. వెస్ట్ బెంగాల్లోనేమో సుందర్బన్స్, ఒడిస్సాలోనేమో బితర్ కనిక, తమిళనాడు దగ్గర పిచ్చవరం ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్కి చాలా ఫేమస్. రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2023లో మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మిస్టీ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ మిస్టీ అనే ప్రోగ్రామ్ ఎందుకు అంటే భారతదేశంలో మడ అడవులని తిరిగి పునరుద్ధరించడం కోసం స్టార్ట్ చేశారు. ఇదే వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అనే బయోస్పియర్ రీజన్ కూడా ఉందన్నమాట. కావాలంటే దాన్ని కూడా ఒక ఆప్షన్గా తీసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లాక్ సాయిల్ ఉంది చూసారా, మనకి మెయిన్గా ఈ బ్లాక్ సాయిల్ వచ్చేటప్పటికి ఇటు గుజరాత్ దగ్గర ఉన్న ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ, తర్వాత మహారాష్ట్ర ఏరియా, నెక్స్ట్ కర్ణాటక ఏరియా, తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ తమిళనాడు ఏరియా. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ఏరియాస్లో ముఖ్యంగా మనకి బ్లాక్ సాయిల్ అనేది కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే అగ్నిపర్వత విస్ఫోటనంగా చెప్తాం. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల లావా అనేది బయటకు వచ్చిన తర్వాత సో అక్కడి నుంచి మనకు ఒక సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, అదే బ్లాక్ సాయిల్గా అవుతుంది. సో దక్కన్ ట్రాప్స్, దక్కన్ నాపలు అంటాం. దానివల్ల వచ్చే సాయిల్ని లేదా నేలల్ని మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే నల్ల రేగడి నేలలుగా పిలవడం జరుగుతుంది. అది ఇంకొక పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇండియా మొత్తంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ ఏది అంటే ఒండ్రు నేలలు. అలూవియల్ సాయిల్స్ ఆర్ దట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సాల్ట్ సాయిల్ లేదా సెలైన్ సాయిల్ అంటాం. ఈ సెలైన్ సాయిల్లో ఉసు, రే, కల్లర్ లాంటివి కనిపిస్తాయి. ఇవి బీహార్ దగ్గర కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ గుజరాత్ ఏరియా దగ్గర కనిపిస్తాయి, కోస్టల్ ఏరియాస్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కేరళ ఏరియా దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ అల్పూజా అనే ఏరియా ఉంటుంది అనమాట, అలెప్పి, అల్పూజా ఏరియా. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఉండే సాయిల్గా పీట్ నేలల్ని చెప్పచ్చు. పీట్ సాయిల్ ఈజ్ మోర్లీ ఇంపార్టెంట్లీ ఇన్ కేరళ రీజియన్గా చెప్పడం జరుగుతుంది. ఈ పీట్ సాయిల్ ఎక్కువగా ఉండేది హ్యూమస్గా చెప్తాం. హ్యూమస్ అంటే ఒక ఆర్గానిక్ కంటెంట్ అనమాట. డెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, చనిపోయిన జంతువులు మరియు మొక్కల యొక్క కళేబరాలు భూమిలో ఇంకుపోవడం వల్ల హ్యూమస్ అనేది వస్తుంది. భారతదేశంలో 8 నేలల్లో కూడా అత్యధికంగా ఉండేది హ్యూమస్ ఎక్కడ అంటే ఈ పీట్ సాయిల్, అది కేరళలో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ సాయిల్స్ అన్నిటిని ఇండియాలో డివైడ్ చేసేది ఎవరు అంటే ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇది భారతదేశంలోని నేలల్ని విడగొట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లాటరైట్ సాయిల్ అంటాం, దానినే మనకి బ్రిక్ సాయిల్ అని కూడా పిలవడం జరుగుతుంది. లాటరైట్ సాయిల్ని బ్రిక్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది అత్యధికంగా ఎక్కడైతే మనకి వర్షాలు, టెంపరేచర్ ఉంటుందో అక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఎర్ర నేలలు మీకు సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బాగా కనిపిస్తాయి. రెడ్ సాయిల్స్ ఈ సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా, డౌన్ ఇండియాలో మీకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అనమాట. అలా రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అలూవియల్ సాయిల్, లాటరైట్ సాయిల్, సెలైన్ సాయిల్, పీట్ సాయిల్, ఇలా మనకి డిఫరెంట్ సాయిల్స్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి. సుందర్బన్స్ డెల్టా రీజన్కి సంబంధించిన ఆన్సర్ అయితే ఇది అవుతుందండి.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫాలోయింగ్ ఆర్ ద జియోథర్మల్ ఎనర్జీ ప్రొడక్షన్ స్టేట్స్, ఐడెంటిఫై దేర్ రీజన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ క్రింది వానిలో జియోథర్మల్ ఎనర్జీ ఉత్పత్తి రాష్ట్రాల వారీగా అండ్ ప్రాంతాల వారీగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా భారతదేశంలో ఎలక్ట్రిసిటీని రప్పించాలి అంటే హీట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇండియాలోనే కదా ఎక్కడైనా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలి అంటే హీట్ని తీసుకురావాలి, అంటే విద్యుత్ శక్తిని తేవాలి అంటే ఉష్ణాన్ని పుట్టించాలి. దానికి మనకి మెయిన్గా ఏంటి, ఎయిదర్ బొగ్గు కోల్ని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూక్లియర్ పవర్ని యూస్ చేసుకోవచ్చు. జియోథర్మల్ పవర్ అంటే భూమి నుంచి వచ్చే ఉష్ణాన్ని కూడా తీసుకుని ఆ ఉష్ణం నుంచి కూడా విద్యుత్ శక్తిని పుట్టించవచ్చు. టైడల్ అంటే అలల నుంచి, సౌరశక్తి నుంచి, పవన శక్తి నుంచి కూడా విద్యుత్ని తీసుకురావచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి జియోథర్మల్ అంటే భూమి నుంచి వచ్చిన ఉష్ణం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని టర్బైన్స్ అండ్ మిగతా వాటి స్టీమ్ ఇంజన్స్ వీటి ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. అలా భారతదేశంలో జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి ఏ ఏ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సూరజ్ కుండ్ గతంలో కూడా చెప్పుకున్నాం. సూరజ్ కుండ్ అనేది జార్ఖండ్ లో ఉంది. ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో పుగా అనేది లడాక్ లో లొకేట్ అయి ఉంది. ఆప్షన్ మనకి ఇది 4 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, అది 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తపోవన్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్వతీ లోయ. సో పార్వతీ వ్యాలీ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్, తపోవన్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్. సో 2, 4, 3, 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇవి మనకి మెయిన్ గా చెప్పొచ్చు. అలాగే ప్రపంచంలో హైయెస్ట్ జియోథర్మల్ పవర్ స్టేషన్ ఏది అంటే ఇండియాలోని లడాక్ లో ఉన్న పుగా. దాదాపుగా 14,000 ఫీట్ హైట్ లో 14,000 అడుగుల ఎత్తులో ఈ పుగా అనే దాన్ని నిర్మిస్తున్నారంట. 14,000 మీటర్స్ ఫీట్ హైట్ లో దీన్ని నిర్మిస్తున్నారంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. 14,000 ఫీట్ హైట్ లో ప్రపంచంలో వరల్డ్స్ హైయెస్ట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ పుగా, అది లడాక్ లో లొకేట్ అయ్యింది. అయితే ఇండియాకి సంబంధించిన ఈ జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి ఒకసారి చూద్దాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో జనరల్గా చూసినట్టయితే మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ లడాక్లో పుగా అనే జియోథెర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. అది ఎక్కడుందంటే సాల్ట్ లేక్ వ్యాలీ అని చెప్పేసి ఉంది లడాక్లో. ఆ సాల్ట్ లేక్ వ్యాలీ దగ్గర ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీన్ని హాట్ సల్ఫర్ స్ప్రింగ్ అని కూడా అంటారు. జియోథర్మల్ పవర్ ప్లాంట్, హాట్ సల్ఫర్ స్ప్రింగ్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. దాని తర్వాత కిందకు వస్తే హిమాచల్ ప్రదేశ్లో మనకి పార్వతీ లోయ అని చెప్పేసి ఉంటుంది. ఆ పార్వతీ వ్యాలీలోనే మణికరణ్ అనే జియోథర్మల్ పవర్ స్టేషన్ అనేది మనకి లొకేట్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్లో తపోవన్ అని చెప్పేసి ఉంటుంది, ఇది జియోథర్మల్ పవర్ స్టేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ దగ్గర బరకేశ్వర్ అని చెప్పేసి ఉంటుంది, అది జియోథర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర జల్ గోవాన్ అని చెప్పేసి ఉంది, ఇది మనకి జియోథర్మల్ పవర్ స్టేషన్. గుజరాత్ దగ్గర తవా అని చెప్పేసి ఉంటుంది, అదొకటి. గుజరాత్ దగ్గర తవా, మహారాష్ట్ర దగ్గర జల్గోవాన్, బర్కేశ్వర్ ఇన్ వెస్ట్ బెంగాల్, తపోవన్ ఉత్తరాఖండ్, మణికరణ్ ఇన్ పార్వతీ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, పుగా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్. సో ఇవి ఇంపార్టెంట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. వాటితో పాటుగా ప్రపంచంలో జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేసే దాంట్లో, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే దాంట్లో టాప్ లో యుఎస్ఏ ఉంది, సెకండ్ ఇండోనేషియా ఉంది, థర్డ్ ఫిలిప్పీన్స్ అండ్ ఫోర్త్ టర్కీ అండ్ ఫిఫ్త్ న్యూజిలాండ్, సిక్స్త్ పొజిషన్ లో ఇండియా ఉంది. బట్ ఈ పొజిషన్ అప్పుడప్పుడు మారుతూ ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ కి సిక్స్త్ పొజిషన్ లో ఇండియా ఉంది జియోథర్మల్ పవర్ ప్లాంట్ కి. టాప్ పొజిషన్ లో యుఎస్ఏ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా మనం చెప్పొచ్చు అనమాట. సో దాంతో పాటుగా మనకి ఇండియాలో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కావాలంటే చూసుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి కల్పాకం అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ కల్పాకం అనేది ఎక్కడుందంటే తమిళనాడు ఏరియాలో ఉంది, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంటే. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో కూడా ఉంది. మహారాష్ట్రలో తారాపూర్ అని చెప్పేసి ఉంటుంది. భారతదేశంలో ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని చెప్పొచ్చు. రాజస్థాన్ వచ్చేటప్పటికి మనకి రావత్ బాట్ అని చెప్పేసి ఉంటుంది, అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్ వచ్చేటప్పటికి నరోరా అని ఉంటుంది, అదొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్. గుజరాత్ వచ్చేటప్పటికి కాక్రపారా అని చెప్పేసి ఉంటుంది, అది కూడా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గా చెప్పొచ్చు. సో గుజరాత్ లో కాక్రపారా, రాజస్థాన్ లో రావత్ భట్, ఉత్తరప్రదేశ్ లో నరోరా, మహారాష్ట్రలో తారాపూర్ అండ్ నెక్స్ట్ మనకి ఏమంటారు తమిళనాడులో కల్పాకం, కర్ణాటకకు వచ్చేటప్పటికి కైగా అని చెప్పేసి ఉంటుంది, ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనమాట. సో ఎల్లో కలర్ రౌండ్ చేసి ఉన్నాయన్నీ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, పింక్ కలర్ రౌండ్ చేసి ఉన్నాయన్నీ కూడా జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ గా చెప్పొచ్చు. ఇవి ఇండియాకి సంబంధించిన మెయిన్ థింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు జనరల్ గా చూసినట్టయితే
మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్స్ రెస్పెక్ట్ విత్ ద ప్లేసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూద్దాం. రాజ్ భోజ్, అహల్యాబాయ్, బాకుల రింపోచే యాజ్ వెల్ యాజ్ వీర్ సవార్కర్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీటిని మనకి మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ లో మనకి రాజ్ భోజ్ అని ఉంది చూసారా, ఇది భూపాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ అహల్యాబాయ్, ఇది మనకి మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో లొకేట్ అయింది. ఆప్షన్ 2. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బాకుల రింపోచే, ఇది మనకి లడాక్ లో ఉంది. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీర్ సవార్కర్ పోర్ట్ బ్లేయర్ లో ఉంది. ఇది వరకు దీన్ని పోర్ట్ బ్లేయర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పిలిచేవాళ్ళు. దాని తర్వాత వీర్ సవార్కర్ గారి దాని పేరు అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఈయన పేరు దానికి ఇచ్చి వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దాన్ని మార్చడం జరిగింది. సో 3-2-1-5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ వన్. మీకు ఎలా అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అడిగారో ఒక్కొక్కసారి మనకి ఇంకేమని అడుగుతారంటే పోర్ట్స్ గురించి అడుగుతారు. అంటే కాండ్లా పోర్ట్ లేదా దీన దయాల్ పోర్ట్ ఎక్కడుంది, గుజరాత్. ఎన్నోర్ పోర్ట్ ఎక్కడుంది, తమిళనాడు. విశాఖపట్నం ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్. కలకత్తా పోర్ట్ అలా పిలుస్తారు. కొచ్చిన్ పోర్ట్ ఎక్కడుంది, కేరళ. సో ఇలాంటివి ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు ఒకవేళ ఇవి అడగకపోతే. సో పోర్ట్స్ కూడా అడగలేదనుకోండి జనరల్ గా, దాని తర్వాత నేషనల్ వాటర్ వేస్ ఉంటాయి, అక్కడి నుంచి ఏమన్నా అడగచ్చు. జాతీయ జలధారులు, భారతదేశంలో లాంగెస్ట్ నేషనల్ వాటర్ వే ఏది అని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సార్ అవి కూడా చూడండి. సో ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియాలో మనకి లాంగెస్ట్ నేషనల్ వాటర్ వేగా ఏది చెప్పొచ్చు అంటే NW1. అది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ అలహాబాద్ టు హల్దియా దాకా ఉంటుంది. NW1 అనేది హల్దియా అన్నది వెస్ట్ బెంగాల్లో అనమాట. సో వెస్ట్ బెంగాల్ ఇక్కడ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ని ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అలహాబాద్ టు హల్దియా NW1 గా దీన్ని పిలవడం జరుగుతుంది. ద లాంగెస్ట్ నేషనల్ వాటర్ వే ఇన్ ఇండియా. ఇది మనకి గంగా నది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ NW2, ఈ నేషనల్ వాటర్ వే 2. ఇది వచ్చేటప్పటికి మనకి బ్రహ్మపుత్ర నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది అస్సాంలో లొకేట్ అయి ఉంటుంది అనమాట. సదియా అనే ప్రాంతం దగ్గర నుంచి దుబ్రి అనే ప్రాంతం వరకు NW2 అనే దాన్ని బ్రహ్మపుత్ర నది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. NW3 ఇండియాలోనే షార్టెస్ట్ నేషనల్ వాటర్ వేగా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి మోస్ట్లీ మనకి చంపకరణ్ కెనాల్ మీద కట్టారు. కొట్టాయం టు కొల్లాపురం అనే ప్రాంతంలో NW3 అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. NW1 ఏమో గంగా నది దగ్గర ఉంది. నేషనల్ వాటర్ వే 1 జాతీయ జలధారి, అది భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ జలధారి. NW2 బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలో ఉంది. NW3 ఇండియాలోనే షార్టెస్ట్ నేషనల్ వాటర్ వే కేరళలో ఉంది, కొట్టాపురం టు కొల్లాం. NW4 అనేది గోదావరి కృష్ణ కెనాల్స్ మీద, గోదావరి కృష్ణ నది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. NW4 గా చెప్తాం. NW5 వచ్చేటప్పటికి మనకి బ్రహ్మపుత్ర నదికి మహానదికి సంబంధించి ఉంటుంది. NW5 మహానదికి సంబంధించి. NW4 వచ్చేటప్పటికి మనకి కృష్ణా గోదావరి నదికి సంబంధించి. చంపకరణ్ కెనాల్ NW3, బ్రహ్మపుత్ర NW2, NW1 గంగా నదికి సంబంధించి. ఇలాంటి జాతీయ జలధారులు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని కూడా చూసుకోవాలి. అడిగితే పోర్ట్స్ అడుగుతారు, లేకపోతే ఎయిర్పోర్ట్స్, లేకపోతే ఇంకా నేషనల్ పార్క్స్ ని మీరు పెట్టగలరు, బయోస్పియర్స్ ని మీరు పెట్టగలరు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, మనం చెప్పుకున్నామే మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ, పాల్కా వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ, ఇలాంటివి తెలంగాణకి సంబంధించిన అవి కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ అధిక జనాభా గల రాష్ట్రాలని అవరోహణ క్రమంలో అమర్చండి. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్టేట్స్ ఇన్ ఇండియాగా అడుగుతున్నారనమాట. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ లోయెస్ట్ పెట్టాలి. భారతదేశంలో అత్యధికమైన జనాభా గల రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అని మీకు అందరికీ తెలుసు. సో ఇక్కడ మీకు చూడొచ్చు ఉత్తరప్రదేశ్ అని కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర, యాక్చువల్గా మధ్యప్రదేశ్ కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్ర ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి బీహార్ అనేది ఉంటుంది, ఇది కూడా తీసేయచ్చు. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఇక్కడ మనకి అధిక జనాభా ఉంటారు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ అనమాట. అదే కనుక లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా, అత్యల్ప జనాభా ఉన్న 5 స్టేట్స్ కానీ 4 స్టేట్స్ కానీ చూసుకుంటే భారతదేశంలో అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం అనమాట. సిక్కిం తర్వాత మిజోరం ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఇక్కడ కూడా పాపులేషన్ తక్కువ ఉంటారు. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో కూడా పాపులేషన్ అనేది తక్కువగా కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత గోవా. సో గోవా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ ఏరియాని కలిగి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఏమో లార్జెస్ట్ ఏరియా,
గోవా ఏమో స్మాలెస్ట్ ఏరియా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్టేట్స్ అనమాట. గోవా తర్వాత అంత చిన్న ప్లేస్ కలిగి ఉన్నది ఏరియా వైజ్గా చూసుకుంటే సెకండ్ స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, దట్ ఈస్ అ సిక్కిం. అంటే భారతదేశంలో తక్కువ పాపులేషన్ ఉన్నది, తక్కువ స్థలం ఉన్న రెండవ రాష్ట్రంగా కూడా సిక్కింని చెప్పొచ్చు అనమాట. ఇవి వచ్చేటప్పటికేమో లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్గా చెప్పొచ్చు 1 2 3 4. అండ్ ఇవి వచ్చేటప్పటికేమో మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా, అత్యధిక జనాభా గల రాష్ట్రాలు, అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు. అలాగే భారతదేశంలో గిరిజన జాతి ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్పొచ్చు. అలాగే జనపనార అనేది అత్యంత ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో ఎక్కువ ఉంటారు. ద మోస్ట్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా, పాపులేషన్ డెన్సిటీ బీహార్ అనమాట. అత్యల్ప డెన్సిటీ ఎక్కడ కనిపిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. ఇక్కడ డెన్సిటీ అనేది జనసాంద్రత చాలా తక్కువగా కనిపిస్తుందంట. అలాగే మనకి మోస్ట్ జెండర్ ఈక్వాలిటీ ఉన్నది లేకపోతే జెండర్ రేషియో అధికంగా ఉన్నది కేరళలో, జెండర్ రేషియో అత్యల్పంగా ఉన్నది హర్యానాలో. సో ఇలా ఒక్కొక్కటి చూసుకుంటా ఉండండి, దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లిటరసీ రేటు 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటేనేమో మనకి కేరళలో ఎక్కువ, బీహార్లో తక్కువ 2011 చూసుకుంటే. దాని తర్వాత ఇప్పుడు బీహార్లో కూడా లిటరసీ లెవెల్స్ అనేవి పెరిగాయి. సో ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడిగితే అంటే సో జనరల్గా మనకి ఆసియా మొత్తంలోనే లార్జెస్ట్ విలేజ్ స్టేట్ చూసాం కదా, లార్జెస్ట్ విలేజ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న గామారా అనే విలేజ్ అంట. 38 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది గజియాపూర్ దగ్గర. సో ఇది మనకి ఇండియాలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గ్రామం ఏరియా వైజ్ చూసుకుంటే అలా చెప్పొచ్చు. పాపులేషన్ వైజ్ చూసుకుంటే ప్రపంచంలో అత్యధికమైన జనాభా కలిగిన విలేజ్ చైనాలో ఉందన్నమాట. చాంగ్క్వింగ్ అనేది ఆ విలేజ్ యొక్క నేమ్. ఆ విలేజ్లో 30 మిలియన్ పీపుల్ ఉంటారంట. భారతదేశానికి వస్తే భారతదేశంలో అత్యధికమైన జనాభా గల ప్రాంతం విలేజ్ ఏది అంటే మనకి ఉలియ జాతురా అనేది కేరళలో ఉంది. సో ఇది అత్యధికమైన జనాభా ఉంటుంది. అత్యల్పమైన జనాభా ఇదేమో మోస్ట్ పాపులేటెడ్ విలేజ్ ఇన్ ఇండియా కేరళ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హైయెస్ట్ ఏరియా ఇన్ ఇండియా విలేజ్ టర్మ్స్ లో చూసుకుంటే ఘామరా. అదే కనుక తక్కువ జనాలు ఉన్న ఏమంటారు గ్రామం ఏది ఇండియాలో అంటే ద లీస్ట్ పాపులేటెడ్ విలేజ్ ఇన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్లో ఉందంట హా అనేది. రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది 2023కి సంబంధించి. ఆ గ్రామంలో 289 మంది ఉన్నారంట. అరుణాచల్ ప్రదేశ్ అనేది జనసాంద్రత పరంగా చూసుకుంటే భారతదేశంలో లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్. అదే అరుణాచల్ ప్రదేశ్లో 4000 అడుగుల ఎత్తులో ఉన్న హా అనే గ్రామం భారతదేశంలోనే చాలా తక్కువ జనాభా కలిగిన గ్రామంగా ఉంది. హా అన్నమాట దాని పేరు. 289 పాపులేషన్ దానికి. ఆ గ్రామం మొత్తం జనాభా అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జనపనార మిల్లులు ఏ నది ఒడ్డున ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ద బిగ్గెస్ట్ మెంబర్ ఆఫ్ జూట్ మిల్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. సో సాధారణంగా చూసుకుంటే గోదావరి నది ఎక్కడ కనిపిస్తుంది మనకి మెయిన్గా? ఒకటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దగ్గర కనిపిస్తుంది. మహానది అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఒడిస్సా యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాల దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ అనే ఏరియాలో కనిపిస్తుంది. హుగ్లీ నది కలకత్తా అండ్ వెస్ట్ బెంగాల్ దగ్గర కనిపిస్తుంది. సాధారణంగా ఈ క్వశ్చన్ తెలియకపోయినా నార్మల్గా కూడా ఆన్సర్ పెట్టచ్చు. భారతదేశంలో జనపనారని ఎక్కువగా పండించేది, ఎక్కువగా ఉత్పత్తి చేసేది, ఈ ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లోని కలకత్తా అండ్ దాని పరివాహక ప్రాంతాల్లో. సో అప్పుడు కలకత్తా నది దగ్గర, కలకత్తా ఒడ్డునున్న నది ఏది అంటే హుగ్లీ నది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హుగ్లీ నది అవుతుంది. హుగ్లీ నదిని ఏమని కూడా పిలుస్తారు అంటే టైడల్ రివర్ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ఎస్ అ టైడల్ రివర్ ఇన్ ఇండియా? దట్ ఈస్ నథింగ్ బట్ హుగ్లీ. అండ్ మహానది మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ ఏదండి? హిరాకుడ్ అనేది మహానది మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ గా చెప్తాం. మహానది, నాగవల్లి, వంశధార, కృష్ణ, గోదావరి, కావేరి ఇవన్నీ కూడా భారతదేశంలో తూర్పున ప్రవహించే నదులుగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో దీన్ని అస్సాం యొక్క దుఃఖదాయినిగా కూడా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిని సరైన క్రమంలో ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న మడ అడవులని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఐడెంటిఫై ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దట్ స్ట్రెచెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ గివెన్ బిలో అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి గోదావరి, కృష్ణ, సుందర్బన్స్ ఇలా ఇచ్చారు. నార్త్ టు సౌత్ వీటిని అరేంజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ అరేంజ్ చేసి చూద్దాం.
సో సాధారణంగా మనకి సుందర్బన్స్ తీసుకున్నాం అనుకోండి, సో సుందర్బన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట, ఆమడ్ అడవులు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది తీసుకున్నాం అనుకోండి, సో గల్ఫ్ ఆఫ్ కచ్ ఏరియా ఈ ఏరియా దగ్గర ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మహానది అనేది దాన్ని తీసుకున్నారనుకోండి, సో మహానది అనే ఏరియా ఇక్కడ ఉంటుంది, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి గోదావరి, కృష్ణ తీసుకుంటే ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్గా ఏమని అడుగుతున్నారు, మ్యాంగ్రూవ్స్, మడ అడవులని అడుగుతున్నారు. సో మడ అడవులు సుందర్బన్స్ దగ్గర మెయిన్గా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మహానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత గోదావరి, కృష్ణ ప్రాంతం దగ్గర ఉంటాయి. అలా చూసుకుంటే మనకి సుందర్బన్స్ అనేది ఫస్ట్ రావాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది రావాలి యాక్చువల్గా, ఆప్షన్ డి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహానది అనేది రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణ రావాలి. అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఏ అనేది డిసిబి, ఏడిసిబి అనేది రావాలి. సో ఏడిసిబి అనేది పాసిబుల్ అవ్వట్లేదు, ఏడిబిసి అనేది పాసిబుల్ అవుతుంది. బట్ ఆప్షన్ అయితే ఇది రావాలన్నమాట. ఎందుకు, ఫస్ట్ సుందర్బన్స్ అది కన్ఫర్మ్, అందుకే ఈ ఆప్షన్స్ అన్నిటిలో సుందర్బన్స్ ఉంది. దాని తర్వాత మనకి ప్రాబ్లం ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కచ్చా లేకపోతే మహానది అండ్ యాజ్ వెల్ గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతాలు ఆల్మోస్ట్ ఇట్లుంటాయి అనమాట, ఇలాగా. సో ఇది చూడండి ఇలా ఉంటాయి అనమాట. సో మనకి గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతం ఇక్కడ ఉంది, మహానది ప్రాంతం ఇక్కడ ఉంది. సో అప్పుడు ఫస్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్చే వస్తుంది, దాని తర్వాత మహానది వస్తుంది, లాస్ట్లో గోదావరి, కృష్ణ. సో అలా అయినా చూసుకోవచ్చు, లేదా ఫస్ట్ మనకి సుందర్బన్స్ రావాలి, లాస్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్ రావాలి. అంటే ఫస్ట్ ఏ రావాలి, లాస్ట్ డి రావాలి, అంటే ఈ ఆప్షన్ అవ్వాలి ఏడి. సో కాకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి గల్ఫ్ ఆఫ్ కచ్ అవ్వాలి, నెక్స్ట్ ఇది అవ్వాలి, ఉల్టా అయింది. సో ఈ ఆప్షన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పంజాబ్ నుండి అస్సాం వరకు విస్తరించి ఉన్న ఇండో గంగా మైదానంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి? సో విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ పంజాబ్ టు అస్సాం అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, జనరల్ గా మనకి పంజాబ్ నుంచి ఈ బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇదంతా కూడా గంగా మైదానాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి అస్సాం దగ్గర బ్రహ్మపుత్ర మైదానాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఉండేది అలువియల్ సాయిల్, ఒండ్రు నేలలుగా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒండ్రు నేలలు అనేవి పంజాబ్ నుంచి అస్సాం వరకు విస్తరించి ఉన్న ఇండో గంగా మైదానంలో ఉంటాయన్నమాట. అస్సాం వరకు విస్తరించి ఉండడం అంటే మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది చూడండి. సో జనరల్ గా ఇలా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి మెయిన్ గా ఇది పంజాబ్ ఏరియా అనుకోండి, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఏరియా. ఆల్మోస్ట్ ఇలా అస్సాంని టచ్ అవుతూ పంజాబ్ నుంచి అస్సాం వరకు విస్తరించి ఉన్న నేలల్ని మనకి ఒండ్రు నేలలు అనగా చెప్పొచ్చు అనమాట ఈ మైదానంలో ఉన్నవి. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇందాకలే ఈ సాయిల్స్ గురించి చెప్పాం కాబట్టి ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ వన్, బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి దామోదర్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఏ కారణం చేత అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక నదిని దుఃఖదాయిని అన్నారంటే ఖచ్చితంగా అక్కడ వరదలు రావడం, ఆ ఏరియా వరదలు వచ్చిన తర్వాత నేల ఏమంటారు కోతకి గురి అవ్వడం, సాయిల్ ఎరోజన్ అవ్వడం, ఇవన్నీ చూస్తాం అనమాట. సో ఇక్కడ ఫర్ వాట్ రీజన్ దామోదర్ రివర్ డిస్క్రైబ్డ్ యాజ్ అ సారో ఆఫ్ బెంగాల్. సో వరదలచే బీభత్సాన్ని సృష్టించి నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దానిని అలా చెప్తారనమాట. సో వరదలు వచ్చిన తర్వాత జనరల్ గా మనకి అక్కడ ఏరియా అనేది కోతకి గురి అవుతుంది. దాని తర్వాత అపాయకరమైన ఫ్లడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇవన్నీ కూడా లాస్ట్ థింగ్స్ అండి. ఫస్ట్ ఏంటంటే వరదల వల్ల అది నష్టపోతుంది కాబట్టి అలా పిలుస్తారు. అస్సాం దుఃఖదాయినిగా బ్రహ్మపుత్రాని, బీహార్ దుఃఖదాయినిగా కోసిని, అలాగే విజయవాడ దుఃఖదాయినిగా బుడమేరు నదిని, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క నదిని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 59th క్వశ్చన్, జూమ్ అనగానేమి? సో జూమ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి చెప్తాను. జనరల్గా మనం జూమ్లో రకాలు చెప్పుకున్నాం, పోడు వ్యవసాయం, పాడి వ్యవసాయం, ఇలా అని. జూమ్ అంటే అర్థం అగ్రికల్చర్ ప్రాక్టీస్, వ్యవసాయానికి సంబంధించిన ఒక పద్ధతి. ఇది ఇండియాలో ఎక్కువగా గిరిజన జాతి ప్రజలు మనకి ప్రాక్టీస్ చేస్తారు. అది కూడా అస్సాంలో గిరిజన జాతి ప్రజలు ప్రాక్టీస్ చేసే విస్థాపన వ్యవసాయాన్ని జూమ్ వ్యవసాయంగా చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక రకమైన గిరిజనులు సాగు చేసే వ్యవసాయంగా దీన్ని చెప్తారనమాట. వ్యవసాయం చేసినప్పుడు పండించే పంట చాలా ఉన్నాయి. అస్సాంలో అయితే బీహు పండుగ చెప్తాం, తమిళనాడులో పొంగల్ చెప్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉగాది. సో ఇలా ఓనం అనేది కేరళలో సెలబ్రేట్ చేసుకునేది. ఇవన్నీ హార్వెస్టింగ్ ఫెస్టివల్సే. నెక్స్ట్ వన్, ఒక పొడి ప్రదేశంలో ఉన్న నది లోయ అంట. కాదు, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ రాజాజీ పులుల కేంద్రం ఎక్కడుంది? వేర్ ఇస్ దట్? రాజాజీ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ అని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ స్నో లెపర్డ్ అనేది ఫేమస్. మంచు చిరుత పులులు హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్. మంచు చిరుత పులే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీహార్ అనేది ఉంది. రాజస్థాన్ అని చెప్పేసి ఉంది. రాజస్థాన్లో రామ్గర్ విషధారి అనే ఒక పులుల కేంద్రం ఉంది. రామ్గర్ విషధారి అనేది రాజస్థాన్లో పులుల కేంద్రంగా చెప్పొచ్చు అనమాట. అయితే ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో అది మనకి రాజాజీ పులుల కేంద్రం అనేది ఉంది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, రాజాజీ టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రం, అతిపెద్ద పులుల రిజర్వ్ కేంద్రం ఏది అంటే నాగార్జున శ్రీశైలం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అతి చిన్నది ఏది అంటే బోర్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియాలో ఏది అంటే బాంధవగర్, మనకి కర్ణాటకలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇలాంటివి కొన్ని బాందీపూర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకగా చెప్పొచ్చు. ఇలా కొన్ని వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ చూసుకుంటే 3167 దాదాపుగా అప్రాక్సిమేట్లీ అన్ని పులులు ఉన్నాయంటే భారతదేశంలో. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇండియా పులుల్ని కలిగి ఉన్న దాంట్లో. సో అవి కాకుండా మనకి తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికి కావల్, ఆమ్రాబాద్ లాంటి టైగర్ రిజర్వ్స్ కూడా మనకి తెలంగాణలో లొకేట్ అయి ఉన్నాయి. రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా కనిపించే ప్రదేశం వెస్ట్ బెంగాల్గా చెప్తారు. రీసెంట్ గా ఆఫ్రికా నుంచి భారతదేశానికి చిరుత పులుల్ని 8 చిరుత పులుల్ని తీసుకొస్తే అందులో ఒకటి ఫీమేల్, ఒక మేల్ చిరుత పులులు చనిపోవడం జరిగింది. టోటల్ గా 6 మాత్రమే ఈ కూనో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉన్నాయి. ఇది ఇండియా యొక్క ట్రాన్స్ లొకేషన్ లెపర్డ్ ఆపరేషన్ గా కూడా చెప్తారనమాట. అండ్ ప్రపంచంలో ఫస్ట్ టైం భారతదేశం బిగ్ క్యాట్ ఎలియన్స్ అనే ఒక గ్రూప్ ని తీసుకురాబోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బిగ్ క్యాట్ ఎలియన్స్ అంటే అందులో జాక్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ హైనా, టైగర్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. This is all about this question. Option 2 is the correct answer. Uttarakhand. సో ఎకానమీ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. క్రింది వాటిలో సరికానిది ఏది గుర్తించమని అడిగాడండి. సో వృద్ధి రేట్ల విషయంలో లక్ష్యాన్ని మించిన సాధించిన ప్రణాళికలు ఏవి అంటే 1, 5, 6, 7, 8 ప్రణాళికలు. ఇది అనుకున్న స్థాయి కన్నా ఈ యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రోత్ రేట్ అనుకున్న స్థాయి కన్నా ఈ 5 ఇయర్ ప్లాన్స్కి ఎక్కువగా రావటం జరిగినాయండి. సో అంతేకాకుండా వృద్ధి జరిగితే దిగువ వర్గాల వారికి విస్తరించే పేదరికం ట్రికిల్ డౌన్ థియరీ తగ్గుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. డ్వాక్రా పథకాన్ని 6వ ప్రణాళికలో ఈ యొక్క యాడ్ చేయడం జరిగింది అని చెప్పారండి. ఏంటిదన్నా డ్వాక్రా పథకాన్ని. సో డ్వాక్రా పథకం చూసుకుంటే మెయిన్గా మనకి 1982 క్రమంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. డ్వాక్రా అంటే ఏంటి సార్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. దీనిని 6వ ప్రణాళికలో ప్రారంభించారు. 6వ ప్రణాళిక కాలం ఎప్పుడు సార్ అంటే 6వ ప్రణాళికలోనే ఈ యొక్క 1982ని మనం చూడవచ్చండి. పూరా నమూనా ఈజ్ రిలేటెడ్ టు మన్మోహన్ సింగ్ కాదండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏపీజే అబ్దుల్ కలాం. ఎల్పిజి రిఫార్మ్స్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎల్పిజి ఈజ్ రిలేటెడ్ టు చంద్రశేఖర్ సింగ్. ఎవరికి రిలేటెడ్ అండి? చంద్రశేఖర్ సింగ్కి రిలేటెడ్. సో రెండూ తప్పే. సో ఇక్కడ దాన్ని బట్టి ఆప్షన్ 4 అనేది తప్పండి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఈ యొక్క పూరా ఈజ్ రిలేటెడ్ టు ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ఎల్పిజి ఈజ్ రిలేటెడ్ టు చంద్రశేఖర్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెడ్యూసింగ్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వాట్ టైప్స్ ఆఫ్ taxes are required in following. అమ్మా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ వల్ల ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయాలి అంటే ఏ ట్యాక్స్ విధానాన్ని ఫాలో అవ్వాలి? ఏ ట్యాక్స్ విధానాన్ని ఫాలో అవ్వాలి అంటే హై ఇన్కమ్. ఇక్కడ హై ఇన్కమ్ ఉంటే వాళ్ళకి హై ట్యాక్స్ రేట్ అనేది ఉండాలండి. హై ట్యాక్స్ రేట్ అనేది ఉండాలి. ఇక్కడ ఇన్కమ్ అనేది లో ఉంటే, లో ఇన్కమ్ కనుక ఉంటే ఆ టైంలో వాళ్ళకి ఏముండాలండి?
ఈ యొక్క లో ట్యాక్స్ రేట్ అనేది ఉండాలి. ట్యాక్స్ రేట్ ఎలా ఉండాలి? లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 10,000 సంపాదించేవాడి ట్యాక్స్ ఎలా ఉండాలి అంటే కొంచెం తక్కువ స్లాబ్లో ఉండాలి. అదే 10 లక్షలు సంపాదించేవాడి ట్యాక్స్ ఏమి ఉండాలండి? ఎక్కువగా ఉండాలి. ఈ యొక్క ట్యాక్సేషన్ ఉండటం వలన ఇన్ఈక్వాలిటీస్ని మనం రెడ్యూస్ చేయవచ్చండి. దానిని ఏమంటాం సార్ అంటే ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనటం జరుగుతుంది. ఏమంటామండి? ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనటం జరుగుతుంది. అట్ ప్రజెంట్ ఇండియాలో ఫాలో అయ్యేది ఏంటి సార్ అంటే ఈ యొక్క ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనేది ప్రస్తుతం ఇండియాలో ఫాలో అవ్వటం జరుగుతుంది. ఎసర్షన్ రీజన్ ఇచ్చారండి. ద ప్రైజెస్ ఆఫ్ కాన్స్టెంట్లీ ఫాలింగ్ డ్యూరింగ్ రెసిషన్. అమ్మ రెసిషన్ అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. అది అందరికీ తెలిసిందే అండి. ప్రైజెస్ అనేవి రెసిషన్ అంటే ఏంటమ్మా? ఆ సమయంలో ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి. రైజింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డ్యూరింగ్ ద రిసిషన్ కెన్ ఇంప్రూవ్ ద ప్రివెంట్ ఏ రెసిషన్. అమ్మ డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఈ రెసిషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. డైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ఇంప్రూవ్ అవ్వదు. సరే మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల అవుతుందా అంటే అవ్వదు. దానికి ఈ ఆర్బీఐ కంట్రోల్ చేయడం వల్ల, మానిటరీ పాలసీ వల్ల మాత్రమే దానిని రెగ్యులేట్ చేయగలమండి. సో ఈ యొక్క ఆర్ అనేది తప్పు, కానీ ఎసర్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ద ఫాల్స్. Which of the following industrial policy introduced mixed economy in India? బేసికల్గా ఎకానమీని తీసుకుంటే మనకి 3 రకాల ఎకానమీలు చూడొచ్చండి. ఒకటి సోషలిస్టిక్ ఎకానమీ, రెండోది మిక్స్డ్ ఎకానమీ, మూడోది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సార్ మన ఇండియా ఫాలో అవుతుంది ఏంటి సార్ అంటే మిక్స్డ్ ఎకానమీ. అయితే మనకి ఎవరైతే మహాలోనబీస్ అనే వ్యక్తి ఉన్నారో ఈ యొక్క మహాలోనబీస్ గారు ఎక్కువగా దేనికి మొగ్గు చూపారు సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ వైపు అంటే గవర్నమెంట్ రోల్ మ్యాక్సిమం ఉండేటట్టు మొగ్గు చూపడం జరిగేది. అయితే మనకి 1948-49 సంవత్సరం, సో 48-49 సంవత్సరంలోనే మన ఎకానమీ అనేది మిక్స్డ్ ఎకానమీగా ఉండాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనది పేరుకి మాత్రమే మిక్స్డ్ ఉంది, కానీ 1991 వరకు మ్యాక్సిమం మన ఎకానమీని చూసుకుంటే కనుక సోషలిస్టిక్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉండటం జరిగిందండి. ఎప్పుడైతే గవర్నమెంట్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క వెల్ఫేర్ అనేది బాగుంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ రోల్ అనేది తక్కువగా ఉంటుందో వెల్ఫేర్ అనేది అంతంత మాత్రం ఉంటుంది. అంటే ప్రైవేట్ రంగం ఉంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటుందండి, ప్రభుత్వ రంగం ఉంటే ప్రాఫిట్స్ తక్కువగా ఉండటం జరుగుతుంది. అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగారమ్మా. సార్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు సార్ అంటే ఈ యొక్క 1948లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో 65th చూడండి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఇన్ ఇండియా? సో ఇండియా వర్కింగ్ క్లాస్ ఏంటి సార్ అంటే 15 years to 59 yearsని వర్కింగ్ క్లాస్లా భావించడం జరుగుతుంది. అయితే ఇండియా ఏదైతే ఉందో ఇండియాలో ఈ యొక్క వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పాపులేషన్ అనేది చాలా అధికంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An organization conduct the unemployment and employment survey in India till 2011. అంటే 2011 వరకు ఎవరు కండక్ట్ చేశారు అని అడిగారండి. సార్ ఎవరు కండక్ట్ చేశారు సార్ అంటే NSSO. సార్ ప్రస్తుతం ఎవరు కండక్ట్ చేస్తున్నారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. కానీ 2011 వరకు ఎవరు కండక్ట్ చేశారు సార్ అంటే NSSO కండక్ట్ చేయటం జరిగింది.
టు ఫైండ్ ద రైట్ వన్ అబౌట్ జీడిపి డిఫ్లేటర్. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే టు నో హౌ ప్రైజెస్ చేంజింగ్ ఫ్రమ్ బేస్ ఇయర్ టు కరెంట్ ఇయర్. ప్రస్తుతం బేస్ ఇయర్ ఎంత సార్ అంటే 2011-12ని బేస్ ఇయర్గా తీసుకుంటాం. దానికి కరెంట్ ఇయర్కి వచ్చే ప్రైజెస్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో దానిని మనం జీడిపి డిఫ్లేటర్గా అనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నామినల్ జీడిపి బై రియల్ జీడిపి, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి కూడా జీడిపి డిఫ్లేటర్గా కూడా భావించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి బోత్ 1 and 2 అనేవి సరైనవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నామినల్ ఇన్కమ్ ఇన్ బేస్ ఇయర్ ఆఫ్ యాక్చువల్ ఇన్కమ్ ఈజ్. నామినల్ ఇన్కమ్ అనేది బేస్ ఇయర్ కన్నా ఎలా ఉంటుంది? ఆధార సంవత్సరం నందు నామమాత్రపు ఆదాయం వాస్తవ ఆదాయం యొక్క విలువలు ఎలా ఉంటాయి అని అడిగారండి. సార్ ఈ యొక్క నామినల్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే నామినల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ ఇన్కమ్. ఓకేనండి, ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ ఇన్కమ్. సో దీనినే ఏమంటాం సార్ అంటే బేస్ ఇయర్ యాక్చువల్ ఇన్కమ్. సో 68th వన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ లిస్ట్ 1 and లిస్ట్ 2 అని అడగటం జరిగిందండి. ద స్టేట్ హ్యావింగ్ ది లోయెస్ట్ లిటరసీ రేట్. దేనికి లిటరసీ రేట్ అనేది తక్కువగా ఉంది అని అడిగారండి. యూపీ రాష్ట్రానికి. దేనికి నాన్న? యూపీకి. హ్యావింగ్ ద లిటరరీ రేట్స్ లెస్. మోర్ వచ్చేసి దేనికి సార్? యూపీకి. సార్ మరి లెస్ వచ్చేసి దేనికి సార్ అంటే ఈ యొక్క సిక్కింకి అండి. హై లిటరసీ రేట్ దేనికి సార్ అంటే కేరళ. దేనికి నాన్న? కేరళ. లో లిటరసీ రేట్ లో లిటరసీ స్టేట్ ఇక్కడ రేట్ అడిగారండి. దేనికి సార్ అంటే ఈ యొక్క బీహార్కి. సో ఏ అనేది 2 and B 1, సి అనేది 4. దీన్ని బట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అత్యోదయ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1977 ఇన్ విచ్ స్టేట్. ఏ స్టేట్ స్టార్ట్ చేసింది సార్ అని అడిగారు. సో రాజస్థాన్ స్టార్ట్ చేసిందండి. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో ఎవరైతే పూర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా సహాయపడటం అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్.